ఏంటి గొడవ అసలు ఏంది ఈ కుల మతాల గొడవ ఏంటి అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఏంది మాలోళ్ళు వాళ్ళు చస్తే మేము కావాలి, వాళ్ళకి బొంద దీనికే గుంత దీనికే మేము కావాలి, వాళ్ళు బతికితే మేము కావాలి, వాళ్ళ పాడే కట్టెలు పాడే కట్టే మేము కట్టాలి, ముంగల నడిచేది మేము కావాలి, గుడి కాడికి వచ్చే వరకు మేము వద్దు. వాళ్ళకి 6 అడుగుల గుంత దేనికి మా మాలోలం కావాలి, 3 అడుగులు గుళ్ళకి కాలు పెట్టి ముక్కడానికి మేము వద్దా. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పొలాల్లోకి వెళ్తే మాకు బిందెలలో నీళ్ళు రబ్బర్ బిందె తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే దోస్తాన్లు చేసుకుంటారు, కూర్చొని తింటుర్రు, తాగుతుర్రు, వీడి తాగిన సిగరెట్ వాడు తాగుతున్నాడు, ఒకటే గిన్నెలో చికెన్ వేసుకుంటే వాడు తిన్న ముక్కనే వీడు తింటుండు, వీడు తిన్నాడు వాడు తింటాడు. మీ ఊర్లో లేదా ఇట్లా? ఇప్పుడు మాలా ఇప్పుడు వండుకుంటారు, చేస్తారు, కలిసి తిరుగుతాం, కలిసి తాగుతాం అని చేస్తాం. గుడి కాడికి వచ్చే వరకు అంటే నేనేమంటున్నా, ఆ మందు సీసా ఈ గొల్ల కురుములే పోస్తారా మీకు మంది ఇట్లా మాల మాది ముట్టుకోరా? వాళ్ళు వస్తాం, మేము తాగుతాం, మేము పోస్తాం, వాళ్ళు తాగుతారు. మరి ఆడ అంటే అడ్డం వస్తలేదా? ఆడ రాదు అడ్డం. ఓవరాల్ గొడవ స్టార్ట్ అయింది మీకు? మా ఇంటికి వచ్చారు కొంతమంది, ఎవరెవరైతే దుర్గమాతను పెడదాం అనుకున్న బీసీ బిడ్డలు, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యువత మా ఇంటికి వచ్చారు చందా కోసం. మమ్మల్ని గుళ్ళలకే రానియరు, కొబ్బరికాయ కొట్టనియరు, మమ్మల్ని ముట్టుకోవద్దు అంటారు కదా మీరు, మరి ఇప్పుడు చందా ఎట్లా అడుగుతారు, మళ్ళీ ఇది కూడా అట్లనే చేస్తారా ఎట్లా అంటే సరేలే బాగానే ఉందని మేము ఇచ్చినాం. మాకు ఒక 10 మార్పిడి వస్తుందన్న ఇంటెన్షన్ అనిపించింది. నెక్స్ట్ డే దుర్గామాతని తీసుకొచ్చి పెట్టారు. నాతోటి తీసుకున్నారు కదా, నేను కొబ్బరికాయ కొడతాని గుడి దగ్గరికి వెళ్ళిన. వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నువ్వు మాలో నువ్వు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మాల బిడ్డ కొబ్బరికాయ కొడితే ఏంటి ప్రాబ్లం? మేము క్వశ్చన్ చేసేది అదే పాయింట్, మీకు ఏం ప్రాబ్లం అయితే మేము వస్తే అంటుకుంటుందా మాది? నాకు తెలిసినంత వరకు 99.9% హనుమంతుడు లేని, హనుమాన్ గుడి లేని విలేజే ఉండదు. 100% ఉండదు. ఇప్పటికీ మా హనుమాన్ టెంపులే లేదు. నిన్న నైట్ ఇష్యూ జరిగినందుకు ఈ రోజు పొద్దుగాల ఫోన్ చేసి చిన్న చిన్న బెదిరింపులు చేశారు. ఎట్లాంటి బెదిరింపులు అంటే అవి ఎవరికి? మీకా? అవతల ఉన్న పొలాల వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇట్నే ఇష్యూ చేసి పెద్ద చేసారు అనుకో, మీరు పొలంలోకి ఒక్కసారి నంబర్ సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం లేదన్న, ఏంటి ఈ దుర్గమాత గొడవ ఏంది, ఈ కుల వివక్ష ఏంటి అసలు? ఇంకా మళ్ళీ కుల వివక్ష ఏం కాదు కానీ దుర్గమాత దగ్గర ఏమైందంటే, అది దుర్గమాత కూడా మా దేవతనే, మీ కులం చిన్నది. దుర్గమాత దగ్గర కాదు, దుర్గమాతని కాదు, అది టెంపుల్ గుళ్ళకి అనేది. నేను కూడా అన్న దేవుణ్ణి నిలబెట్టారు అన్న గుళ్ళ మీరు అన్న? సరే అన్న, దుర్గమాత పక్కన ఎల్లమ్మ టెంపుల్ కి ఎందుకు రానియట్లేదు అన్న? ఇదే ఎల్లమ్మ టెంపుల్ నేను అన్నదన్న. ఇది వాళ్ళ కుక్కల దేవత ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, నాకల్లా అభ్యంతరాలు. మనదున్న అంటే ఎవరైనా సరే, నీవు నేను అన్నట్లు ఎవరికి ఎవరు కుల దేవతలు, ఎవరు పొలిమరి వాళ్ళు. దుర్గమాత అయితే యాదవుల కుల దేవత కాదు కదన్న? లైవ్ లోనే వస్తుంది నేను మాట్లాడింది ఇప్పుడు. మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ ఏం కాదు కదా, వేరే వాళ్ళు కూడా మన వల్ల డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పేది కాకుండా ఏదో ఉంటే మనం. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. ఇది ఒక కాంట్రవర్షియల్ వీడియో. ఇది కాంట్రవర్షియల్ అని ఎందుకు అంటున్నా, కులాల మతాలకు దేవుళ్ళకు సంబంధించిన ఇష్యూ. నేను ఏమంటానంటే, మనం 1947లో లేము, 2025లో ఉన్నాం. కొంతమందికి కళ్ళు పొరలు కప్పిపోయి ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఇది నేను. ఈ దేవుడు నా దేవుడు, నువ్వు అడుగు పెట్టవద్దు, ఈ దేవుడు నా దేవుడు. ఏమో అగ్రిమెంట్లు ఏమైనా రాసుకున్నారా రా బాబు? మీరేమన్నా మనుషులా, గాడిదలా, లేదంటే గడ్డి తింటారా, అన్నం తింటారా? అరే ఏంది వినాయకునికి చంది చేయకపోతే లొల్లి, కుల బహిష్కరణ చేసారు. ఇదేదో ఊర్లే దుర్గమాతను పెడితే చందాలు బాగానే అడుగుతారు, వాళ్ళు అన్ని కావాలి, కానీ వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళది ఇంకోటి కావాలి. ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతుంటే మాల మాది బిడ్డల గురించి మాట్లాడుతున్నా. సరే, నీకు కొన్ని ఉండొచ్చు, అది ఏ కులమైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది సెకండరీ. అదంతా నేను అనేది ఏంటంటే, దేవుడికి కులం అడ్డు ఏంటి అనేది ఒక క్వశ్చన్. నాకు ఒకనొక చెల్లె నాకు చెప్పింది, అన్న మమ్మల్ని గుళ్ళకి రానియరంటే నేను ఆ చెల్లెనే దబ్బు పెట్టిన. ఈ రోజు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ తో వచ్చింది. నేను ఏమంటున్నానంటే, కుల దైవాలు ఏదైనా సరే, ఆ పర్టికులర్ ఏదైతే ఉంటుందో అంతవరకు ఓకే, కానీ ఉన్న దేవతలందరూ మా ఊళ్ళే, మీరు రావద్దు అంటే మీరు ఎవడు? అసలు మీరు ఎవడిచ్చిండు? మీకు ఎవడన్నా బాండ్ పేపర్ రాసిచ్చిండా? ఏ లోఫర్ గాడన్నా? డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా నేను. అది ఎవరన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు. ఇంకా కులాలు మతాలు ఏడున్నారా బాబు? ఇంకేడ బతుకుతున్నారు మీరు? ఏదన్నా అడవిలా, నల్లమల్ల అడవిలో ఇట్లా పెట్టిరేంది మిమ్మల్ని? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా కొంచెం అన్నా. కడుపుకు అన్నమే కదా తింటుర్రు, గొర్రెల పెండ ఏమైనా తింటున్నారా? లేకుంటే సిగ్గు శరం ఉండాలి కొంచెం అన్నా. ఒకసారి
అసలు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది, ఏ కులానికి గొడవ, ఏం గొడవ అసలు మాట్లాడదాం. ఆ బ్రదర్ వచ్చిండు మన దగ్గరికి, కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, ఇది దీన్ని చూసి నేర్చుకోవాల్సిన వీడియో. సరే నాతో మాట్లాడే ప్రయత్నం. తమ్ముడు నమస్తే. నమస్కారం. ఓకే, ఏంటి గొడవ అసలు, ఏంది ఈ కుల మతాల గొడవ, ఏంటి అసలు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏంది? ఇక్కడ మాది యాక్చువల్లీ మాది నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు తెలకపల్లి మండలం అనమాట మాది. ఓకే, తెలకపల్లి టీ ఫర్ తెలంగాణ తెలకపల్లి. తెలకపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే మా విలేజ్ వస్తుంది. జంగమన్పల్లి మా విలేజ్ నేము. ఓకే, ఒక చిన్న ఊరు మాది. ఆల్మోస్ట్ ఒక 300 ఓటింగ్ ఉంటుంది మా ఊరికి. అయితే ఇష్యూ ఏంటంటే ఇక్కడ మా ఊర్లో 99% బీసీలు ఉంటారు. బీసీలు అంటే గొల్ల వాళ్ళు, గొల్ల కుర్మ వాళ్ళు మొత్తం వాళ్ళే అనమాట. ఒక 1% మా ఎస్సీలో ఉన్నాం. మా ఎస్సీలో మాలోళ్ళం, ఎస్సీ మాలోళ్ళము, గొల్ల కుర్మలు తప్ప వేరే క్యాస్ట్ లేదు. ఒకరు గౌడ్ ఉన్నాడు, ఎందుకంటే ఊరికి లేడనుకున్నా ఒక గౌడ్ ఉన్నాడు, ఒక కుమ్మరాయన ఒకరున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ గొల్ల వాళ్ళు బీసీలు ఎవరైతే ఉన్నారో మా ఊర్లో ఎల్లమ్మ గుడి ఉంది, ఒకటి ఇదమ్మ గుడి ఉంది, ఇంకోటి కోటమేసమ్మ గుడి ఉంది. ఈ 3 గుళ్ళకు ఏ గుడికే గాని గత కొన్ని తరాల నుంచి, మా తాతల నుంచి, మా నాన్నమ్మ ముత్తాతల నుంచి ఎవరైనా కానీ ఆ గుళ్ళలకు మేము వెళ్ళొద్దంట. అక్కడ కొబ్బరికాయ కొట్టడమే కానీ, లేకపోతే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దంట మేము. ఎందుకంటే మాలోళ్ళు వాళ్ళు చస్తే మేము కావాలి, వాళ్ళకు బొంద దీనికే గుంత దీనికే మేము కావాలి, వాళ్ళు బతికితే మేము కావాలి, వాళ్ళ పాడే కట్టె మేము కట్టాలి, ముంగల నడిచేది మేము కావాలి. గుడి కాడికి వచ్చే వరకు మేము వద్దు, తిరిగేటప్పుడు కూడా కుండ వల్ల కొట్టడానికి కూడా మేమే కావాలి. వాళ్ళకి 6 అడుగుల గుంత దేనికి మా మాలోలం కావాలి, 3 అడుగులు గుళ్ళకి కాలు పెట్టి ముక్కడానికి మేము వద్దా. ఇది ఎక్కడ ఉంది అసలు? ఇట్లాంటిది ఏమంటున్నారు అసలు? ఎందుకు ఈ ఇష్యూ అనేది ఎందుకు? అంటే తక్కువ జాతి వాళ్ళు, తక్కువ జాతి ఏంది జాతి? మీరు మీ తాతల నుంచి, మీ ముత్తాతల నుంచి, మీ నాన్నల నుంచి మా కిందనే ఉన్నారు, మేము చెప్పినట్టు విన్నారు. మీరు ఎందుకు వినరు? ఇప్పుడు మీ యువత ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారు, మీరు ఎందుకు వినరు? వాళ్ళు ఉన్నట్టే మీరు ఉండండి. మీకు ఏం ప్రాబ్లం? పీకుడు కల్లా మీరేమన్నా? అదే కదా ఇప్పుడు మేము అడిగేది అది. అంటే ఒకప్పుడు మీన్స్ ఐ థింక్ నేను చూసినంత అందము అంటే ఎస్సీ మాదిగ బిడ్డలు ఎవరన్నా కూలికి వస్తే వాళ్ళకో సపరేట్ బిందె తెచ్చి పెట్టించోళ్ళు, వీళ్ళ నీళ్ళు ముట్టనియకపోతే గీత వరకు ఇప్పటికీ మా ఊర్లో ఉంది. మరి అది మేము వాళ్ళ పొలాలలో పని చేయడానికే మేము కావాలి, మా తల్లిదండ్రులు కావాలి, మా మాలోళ్ళు కావాలి, వాళ్ళ పొలాలు నాట్లేనికే కావాలి, వాళ్ళ కష్టం చేయనికే కావాలి. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పొలాల్లోకి వెళ్తే మాకు బిందెలలో నీళ్ళు లబ్బరి బిందె తీసుకొచ్చి పెడతారు. అంటే నేను ఏమంటున్నా, నేను కూడా ఒక కుర్మ బిడ్డను, నేను ఒక యాదవ్ బిడ్డను. నేను కూడా నేను మనిషిని, నేను నన్ను కోసిన గదే వస్తుంది, నేను నిన్ను కోసిన గదే వస్తుంది. అవును, ఒకానొక సందర్భంలో ఉండొచ్చు, మేబీ అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు 2025 లో ఉన్నాము. ఇప్పుడు ఏమైపోయిందంటే మాలా బిడ్డలు, మాదిగ బిడ్డలు, గొల్లోళ్ళు, తెనుగు, ముద్రాజ్ అనేది లేదు. ఎందుకంటే దోస్తాన్లు చేసుకుంటారు, కూర్చొని తింటుర్రు, తాగుతుర్రు. వీడి తాగిన సిగరెట్ వాడు తాగుతున్నాడు, ఒకటే గిన్నెలో చికెన్ వేసుకుంటే వాడు తిన్న ముక్కనే వీడు తింటుండు, వీడు తిన్నడే వాడు తింటాడు. మీ ఊర్లో లేదా ఇట్లా? ఇప్పుడు మాలా సీక్రెట్ ఉంది, సీక్రెట్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వెళ్ళినప్పుడు వండుకుంటారు, చేస్తారు, కలిసి తిరుగుతాం, కలిసి తాగుతాం అని చేస్తాం. గుడికాడికి వచ్చే వరకు అంటే బహిరంగంగా వచ్చే వరకు వద్దు. అంటే నేను ఏమంటున్నా, ఆ మందు సీసా ఈ గొల్ల కురుములే పోస్తారా మీకు మంది? ఇట్లా మాదిగలు ముట్టుకోరా? వాళ్ళు వస్తారు, మేము తాగుతాం, మేము పోస్తాం, వాళ్ళు తాగుతారు. మరి ఆడంటే అడ్డం వస్తలేదా? ఆడ రాదు అడ్డం. ఇప్పుడు ఓవరాల్ గొడవ స్టార్ట్ అయింది మీకు? ఫస్ట్ నుంచి చెప్పు నాకు. మాకు ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఇంతకుముందు నుంచి అంతా జరుగుతుంది. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2021లో దుర్గామాతని ఫస్ట్ టైం పెట్టారు ఊర్లో. అప్పుడే స్టార్ట్ అయినాయి ఎక్కువ. అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పుడే బయట జనాలు కూడా ఎక్కువ వెలుగులోకి వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేసిన అంటే నేను మా ఇంటికి వచ్చారు కొంతమంది. ఎవరెవరైతే దుర్గామాతను పెడదాం అనుకున్న మా బీసీ బిడ్డలు, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యువత మా ఇంటికి వచ్చారు చందా కోసం. చందాకి వచ్చి మా ఇంటికి వచ్చినామంటే నేను క్వశ్చన్ చేసిన, మమ్మల్ని గుళ్ళలకే రానియరు, కొబ్బరికాయ కొట్టనియరు, మమ్మల్ని ముట్టుకోవద్దు అంటారు కదా మీరు, మరి ఇప్పుడు చందా ఎట్లా అడుగుతారు, మళ్ళీ ఇది కూడా అట్లనే చేస్తారా ఎట్లా అని అంటే, లేదు అట్లా ఏం చేయము, వాళ్ళంటే మా పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఏదో చేస్తారు, అది ఇంత అయ్యింది అయిపోయింది, మనం యూత్ కదా, మనం చదువుకున్నాం కదా అని డైలాగులు కొట్టారు నాకు. సరే ఏదో మాట్లాడుతారు కదా అని నేను ఒక ఫోటో కూడా తీసుకున్నా, ఇంతకైనా మంచిదని. అప్పుడు చెప్పిన అట్లా ఏం చేయాలంటే అట్లా ఏమి ఉండదు, మీరు రావచ్చు, వచ్చి కొబ్బరికాయ కొట్టి మేము వద్దన్నాం ఎట్లా అని అన్నారు.
సరేలే బాగానే ఉందని మేము ఇచ్చినాం. మాకు ఒక 10 సరే మార్పిడి వస్తుందన్న ఇంటెన్షన్ అనిపించింది. టెన్షన్ అనిపించింది. ఒక 10-12 ఇల్లు ఉన్నాయి మా మొత్తానికి. అందరితో కూడా ఇవ్వమని చెప్పిన ఇచ్చిర్రు. నెక్స్ట్ డే దుర్గామాతని తీసుకొచ్చి పెట్టిరు, అంటే ప్రతిష్ఠించారు అక్కడ గుడి పండుగ కోసం. అయితే నేను క్వశ్చన్ చేసిన, అంటే నాతోటి తీసుకున్నారు కదా, నేను కొబ్బరికాయ కొడతాని గుడి దగ్గరికి వెళ్ళినా. అక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అనేది. అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి, నువ్వు మాలో నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు కొడుతున్నావు, మేము ఉన్నాం కదా, ఇంతమంది ఉన్నాం కదా, మాకి మేము కొడతాం అన్నట్టు ఇష్యూ రేజ్ చేశారు. మాలోని అంటే మాలోనికి ఏముంది? అదే కదా నేను అదే క్వశ్చన్ చేసిన. ఇంటికి వచ్చి చందా తీసుకున్నప్పుడు లేని మీకు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ క్యాస్ట్ ఫీలింగ్, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళది ఏ క్యాస్ట్? బీసీ. బీసీలో గొల్లోళ్ళు. గొల్లోళ్ళకి ఏముంటది? మల్లన్న దేవుడు ఉంటాడు, కొమరెల్లి ఉంటది, బీరప్ప దేవుడు ఉంటాడు. అది కాదండి, దుర్గమ్మ అనేది అందరు చాలా మంది పోలుస్తా ఉంటారు. సరే ఆ విషయాలలో మాట్లాడిరంటే అది వేరే విషయం. ఇప్పుడు ఐలవోనికి ఎంతమంది పోతలేరు మాల మాదిగ బిడ్డలు, కొమరల్లికి ఎంతమంది పోతలేరు? అవునా? ఒకటి మా దాంట్లో ఒక బీరప్ప పండుగ ఒకటి ఉంటది. నాకు తెలిసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు ఈ దుర్గామాత అనే అమ్మవారిని ఇంకా ఈ గొల్లోళ్ళ కంటే, బీసీల కంటే, వాళ్ళకంటే, మాలోళ్ళ కంటే ఇంకెక్కువ బంజారా బిడ్డలు ఎక్కువ కొలుస్తారు. అవును, లంబాడి బంజారా బిడ్డలు. అవును, వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమగా దసరా రోజు వాళ్ళు పెద్ద పండుగనే చేస్తారు. అట్లా లేదు, అదే నేనేమంటున్నా, ఇక్కడ నార్మల్ గా జనరల్ గా అట్లా మా దేవుడు మీ దేవుడు అని ఏం కొనుక్కున్నారా, లేదంటే బాండ్లు ఏమన్నా రాస్తారా? మరి బంజారా బిడ్డలు మేము కొలిసిన దేవుడు, అందరు కొలిసే దేవుడిని మీరు ఒక్కరు సపరేట్ గా మేమే మాదే అని నేనేమంటున్నా, సరే మీరు వేరే దేవుళ్ళు మీ కుల దైవం దగ్గరికి ఓకే, దుర్గమాత మాలలు రావద్దు ఏంది, నాకు అదే అర్థం కావట్లేదు. మా ఊర్లో అది నడుస్తుంది ప్రజెంట్ ట్రెండింగ్ అదే. ఇప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ నైట్ కూడా, అంటే ఈ రోజు పోలీసు వాళ్ళు వచ్చి వీడియోలో, ఈ రోజు 24th ఈరోజు డేటు, 23rd నైట్, నిన్న నైట్ ఇష్యూ జరిగింది. ఇదే పోలీస్ కంప్లైంట్ కూడా వచ్చినాం, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. 2 కానిస్టేబుల్ వస్తే 2 కానిస్టేబుల్ ముందర కూడా ధైర్యంగా మా ఊరు ప్రజలు, గొల్ల వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఉన్నారని, వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారులే అన్నంత ధీమాతోటి మాట్లాడారు. ఏమని? రావద్దు బరాబర్ అంతే, మేము మా కులదైవం జాగిరా మేము అక్కడ పెట్టుకున్నాం, మీరు రావద్దు. వాళ్ళు అయ్యే జాగిరి కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా కదా, ఇప్పుడు సరే దేవుని దగ్గరికి వస్తే ప్రాబ్లం ఏంటి అసలు? దేవుని దగ్గరికి వెళ్ళి ఒక మాల బిడ్డ కొబ్బరికాయ కొడితే ఏంటి ప్రాబ్లం? మేము క్వశ్చన్ చేసేది అదే పాయింట్. మీకు ఏం ప్రాబ్లం అయితే మేము వస్తే అంటుకుంటుందా మాది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదైనా జరిగితే, ఏదైనా ఇప్పుడు మాల వేసుకుంటాం, అవును, ఏదైనా తప్పు చేస్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి లత్త కొడుతుంది. సరే నిజంగానే పురాణ కాలం నుంచి మాలలు గుళ్ళల్లోకి రావద్దు అని, మాదిగ బిడ్డలు రావద్దు అని ఏదైనా ఉంటే వాళ్ళకే లత్త కొడుతుంది పోతే. ఇప్పుడు మా ఊర్లే హనుమాన్ టెంపుల్ ఉంది, అందరు వస్తారు, కొబ్బరికాయ కొట్టుకుంటారు. మళ్ళీ పార్క్ ఉంది, పార్క్ లో గుళ్ళు ఉన్నాయి. మరి నేనైతే చెప్తున్నా, మా ఊర్లో మాదిగ బిడ్డలు ఉన్నారు, మేము అట్లా ఏం ట్రీట్ చేయము. మా దగ్గర అయితే అదే ఉండదు, వాళ్ళు బతుకమ్మలు ఆడతారు, వాళ్ళు బతుకమ్మలు పెట్టుకుంటారు. ఇంత కుల వివక్షత చూపిస్తారు. నాకు తెలిసినంత వరకు, నేను ఒక ట్రావెలర్ని, నేను ఒక ట్రావెల్ చేస్తుంటా. నేను ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్తా, ప్రతి ఒక్క గుడికి వెళ్తా, 18 శక్తిపీఠాలు వెళ్ళినా, జ్యోతిర్లింగాలు జరిగినా, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గుడి నేను విజిట్ చేసి వచ్చిన, ప్రతి ఒక్క దర్శనం చేసుకున్న టెంపుల్కి వెళ్ళి ఏ టెంపుల్ దగ్గర నేను చూడలేదు. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు 99.9% హనుమంతుడు లేని, హనుమాన్ గుడి లేని విలేజే ఉండదు. 100% ఉండదు. ఇప్పటికి మా ఊర్లో హనుమాన్ టెంపులే లేదు. మీ ఊర్లే హనుమాన్ టెంపులే లేదు. సర్పంచ్ ఎవరు మీ ఊర్లో? మా ఊర్లో బలరావు అని. ఏ కులమైన ఆయన బీసీఏ, మంచి యంగ్ పర్సన్. ఒకసారి నంబర్ మాట్లాడుతుంటాడు. కాకపోతే ఈ విషయానికి వచ్చేవరకు ఆయన కూడా కొంచెం అందరు ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉంటే మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుందేమని. అంతే కదా. ఓకే, ఒకసారి ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేనేమంటున్నా అంటే, ఇంకా 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 కులాలను అడ్డం పెట్టి ఇంకా కించపరిచే విధంగా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదే కదా. మీరు మాదిగోళ్ళు, మీరు మాలోళ్ళు అని వాళ్ళని మరి అంత చీప్ గా చూడాల్సినంత అవసరం లేదు. దీనివల్ల కుల వివక్ష అనేది పెద్ద, అంటే ఈ మధ్య రీల్స్ లో బిడ్డే, అరే అందరి జోలికి వచ్చినా మాదిగోని జోలికి రావద్దు, అరే కథం బిడ్డ గొల్లోని జోలి, ఇదంతా ఎట్లా ఉందంటే. ఒక పాయింట్ ఏంటంటే, నిన్న నైట్ ఇష్యూ జరిగినందుకు ఈ రోజు పొద్దుగాల ఫోన్ చేసి చిన్న బెదిరింపులు చేశారు. ఎట్లాంటి బెదిరింపులు అంటే అవి? ఎవరికి? మీకా? మాకంటే మా పొలం కొంచెం దూరం ఉందనుకో, వాళ్ళ పొలం అవతల ఉన్న పొలాల వాళ్ళకి ఫోన్ చేసి, మీరు ఇట్నే ఇష్యూ చేసి పెద్ద చేసారు అనుకో, రేపు పొలంలోకి ఎట్లా పోతారో చూస్తాము,
అవతల కాలు ఎట్లా పెడతామో చూస్తామని మాట్లాడారు. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిర్రా మీకు రోడ్? వాళ్ళు ఇచ్చిర్రా? ఎవరు ఇచ్చింది కాదు, వీళ్ళ సొంతంగా కష్టపడి కూలీనాలు చేసో జీతాలు చేసో కొనుక్కున్న పొలాలు. రోడ్ గవర్నమెంట్ నుంచి ఉంటది కదా, ఎక్కడికైనా పోతే గవర్నమెంట్ కోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్టులో వేసుకోవచ్చు. అది ఇప్పుడు కొత్త రూల్స్ కూడా వచ్చినాయి. అయితే నేను ఒక పాయింట్ ఏం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు మీరు ఓకే, ఇప్పుడు మీరు ఇష్యూ చేస్తే మీ పొలాలకు ఎట్లా పోతారో చూస్తామని మాట్లాడిన మీరు, నేనేమంటాను అంటే ఊరు మొత్తం, ఈ ఊరు ఎంత ఉందో ఆ ఊరు మొత్తం 99.9% మా మాలగేరి మీదకి వెళ్ళి వెళ్ళిపోవాలి మీరు పొలాలకి. మా ఇండ్ల సందు నుంచే పోవాలి. మరి అప్పుడు మీకు అంట అయితే లేదా? అప్పుడు మీ కులం అడ్డం వస్తలేదా? అవును. మరి మీ పొలాలు మాలమట్టి కదా, మాలమట్టి కదా. మా పిల్లలు తిరుగుతారు, మా పిల్లలు ఉచ్చలు పోతారు, మా పిల్లలు అటుకెళ్ళి ఆడుకుంటారు, పొరలాడతారు. అవును. మరి ఆనంగా ఎందుకు పోతారు? మరి పోవద్దు కదా. అది ఇప్పుడు అవతల పొలానికి మమ్మల్ని ఓని దాన్ని మాట్లాడి నీవు మరి ఈ మాల ఇండ్ల సందుకెళ్ళి నువ్వు పోవాలి కదా అవతలకి. మరి అప్పుడు నీ కులం అడ్డం వస్తలేదా? ఓకే, ఒక్కసారి నంబర్ సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయన కూడా గొల్ల అయినా? అందరు బీసీలే, ఊరు మొత్తం బీసీఏ. బలరాం నాయక్ యాదవ్. మన నాయక్ అంటే మన లైవ్ లో కూడా వాళ్ళు నాయక్ అంటారు, మరి అట్లా కూడా క్వశ్చన్ చేస్తారు ఎవరిది చేరాలని. క్వశ్చన్ చేయమని చూద్దాం. ఏమో ఇలా పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చారు కాబట్టి ఎత్తడేమో. పిటిషన్ ఇచ్చిరిగా ఎత్తారు నెంబర్ కొత్తది కదా, మా ఊర్లో అందరి నెంబర్లు ఉంటాయి సర్పంచ్ కాబట్టి. హలో సర్పంచ్ గారు. సర్పంచ్ గారు నమస్కారం, బిజీ ఉన్నారా? నా పేరు సంతోష్ అన్న, అండ్ E96 టీవీ న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. పర్లేదు మాట్లాడండి, మాట్లాడతాం. కూడా కాల్ చేస్తున్నారు, హాస్పిటల్ దగ్గర మాట్లాడలేదు కానీ అది కూడా కానీ రియాబ్ సెంటర్ దగ్గర వచ్చినాం. కానీ అన్న ఒక 2 నిమిషాలు కొంచెం పక్కకు వస్తారన్నా? నేనే అంటే మాట్లాడతాను, చెప్పండి. అన్న ఏం లేదన్న, ఏంటి ఈ దుర్గమాత గొడవ ఏంది, ఈ కుల వివక్ష ఏంటి అసలు? ఇంకా మళ్ళీ ఆడ కుల వివక్ష ఏం కాదు కానీ దుర్గమాత దగ్గర ఏమైంది అంటే అది ఒకటి టెంపుల్ ఉందన్న, ఇది ఎల్లమ్మ టెంపుల్ అని కన్స్ట్రక్షన్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కానీ దానికోసమే కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ అది. టెంపుల్ కడుతున్న దాని దగ్గర పిల్లలు దుర్గమాత పెట్టారు. మన వాళ్ళు కూడా అమ్మలు వీళ్ళు కూడా ఎప్పుడు ఏం పోయిన వాళ్ళు ఏం కాదు, ఏం చేసింది లేదు కానీ కాబట్టి నైట్ పోదామని ఒక థాట్ వచ్చింది. పోదంటే సరే ఆ పిల్లలు కంప్లైంట్ అనుకోని వెళ్ళామని చెప్పి నేను కూడా మాట్లాడినా. ఆ పిల్లలు ఏం మాట్లాడారు, ఏం చేసినారు, సరే వెళ్తున్నామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చేసారు మాకు కూడా కాదు. నేను అప్పటికి మాట్లాడుతున్నా, కొంచెం లేట్ అయింది, నాకు ఒక 40 minutes 30 minutes పోయింది. వాళ్ళు మాట్లాడుతున్నాయి హాస్పిటల్ గురించి. వైట్ షర్ట్ వేసుకుని పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ మీరేనా? ఉందో ఏమన్నా ఒక్కసారి మరి ఏముందో నిన్న నైట్ వాళ్ళతో అయితే నేను మాట్లాడదు కదా. ఓకే ఓకే, వైట్ షర్ట్ ఉంది నేనైతే మాట్లాడిన వెళ్ళిన అక్కడికి అయితే వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాం అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళతో మాట్లాడిన ఫస్ట్ వీళ్ళతో కన్నా ఏంది ఎందుకు ఏమాపేరు ఏమైంది గుడి దగ్గర కొట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదంటే అది బండారు వేసుకున్నాం పొల్లు కాబట్టి అందులో పొద్దున్న హనుమాన్ టెంపుల్ పొద్దున కడితే అందరూ వెళ్ళేది, ఇంటి కోటి కట్టేది కాదు, చావ కోటి కట్టేది కాదు, అది అందరికి ఒకటి కట్టేది కాబట్టి అందులో మనకు అబ్జెక్షన్ ఏం లేదు. అంటే ఇదే మాట వాళ్ళకి మనస్పర్ధం లేకుండా నెమ్మది చెప్పొచ్చు కదా, మరి ఎందుకు ఇంత కూడా ఎందుకు వేసుకున్నారు, ఎందుకు ఇష్యూ అయిందని చెప్పి వాళ్ళని అడిగినా. నెమ్మది పిలుచుకొని మరి ఒకరు మాట్లాడి మీరు ఏం లేదు అందరం మన అందరం ఒకటే అనుకొని నెమ్మదిగా మాట్లాడి కొట్టించి పంపిస్తే ఎక్కడో దగ్గర వాళ్ళని సెట్ చేసినా వాళ్ళకి బాధ అనిపించవు. ఇప్పుడు మరి లొల్లు పెట్టడం వల్ల అదని చెప్పి వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడింది. మేము లొల్లు పెట్టలే కానీ వాళ్ళే మేము పూజ చేస్తాం, యాగ చేస్తాం మాట్లాడడం మళ్ళీ మేము ఊరు ఎక్కువ తక్కువ మేము ఒకటి వాళ్ళు ఒకటి ఇష్యూ ఎక్కువైంది. అలాగే మీరు వస్తారు బయట అప్పుడే సార్ వాళ్ళు కూడా వస్తున్నట్టు పోలీసు వాళ్ళు ఉన్నట్టు అన్నారు. ఆ టైంలో అదే తరుణంలో కాదన్నా, నేను ఒక యాదవ్ బిడ్డని, నా పేరు సంతోష్ యాదవ్. నేను ఏమంటున్నాంటన్నా, కుల దైవము అనేది మనకోటి ఉంటది, బీరప్ప, ఐలవోని మల్లన్న, కొమరవెల్లి. ఓకే, ఇక్కడి వరకు మాట్లాడడం తప్పలేదు, బీరప్ప ఇదంతా ఓకే ఇక్కడి వరకు. కానీ దుర్గమాత కూడా మా దేవతనే, మీ కులం చిన్నది. దుర్గమాత దగ్గర కాదు, మా దుర్గమాతని కాదు, అది టెంపుల్ గుళ్ళకి అనేది. నేను కూడా అన్న దేవుణ్ణి నిలబెట్టారు అన్న గుళ్ళ మీరు? దేవుని పెట్టలే కానీ అది ఏమంటారు ఫౌండేషన్ అయితే అదే. ఓకే అన్న, మీరు కట్టే గుడికి ఏ కులం వాళ్ళు పనిచేసారన్నా? ఎవరైనా చేసే అన్నోళ్ళు కూడా నైట్ ఆ మాట అన్నాడు. నా శంకరాన్ని ఉంటాడు, అడిగండి ఒకసారి. నేను మొన్న వర్షం వస్తే నేను పోయినా మా భార్య పోయిన కూల కొడతారని అన్నాడు. నా వర్క్ నువ్వు చేస్తావు నేను చేస్తాం దానికి అనేది నీకు ఏడ కూడా కులం అవసరం లేదు, అది మనకి ఎనఫ్ స్టోరీ అది. కానీ
ఎందుకు ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని టైంలో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నాం, మనం దాంతో వాగ్దానం ఎందుకు? మీకు ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళండి అని నేను సార్తో మాట్లాడాను. ఎస్ఐ గారు కూడా ఫోన్ వెళ్తున్నారు, మాట్లాడి చెప్పిన సార్ ఇప్పుడు 90 మెంబర్స్ వాళ్ళు అది కొట్టుకొని ఇది అంటున్నప్పుడు దాంతో వాళ్ళతో అందులో మీరు మాట అంటారు, మీరు 5-6 మంది ఉన్నది అని మీరు మాట్లాడుతున్నారా? అది కరెక్ట్ గా? అంటే నేనేమంటున్నాడన్నా, మీరు ఒక సర్పంచ్ అంటే ఊరు మొత్తం మీ చేతులు ఉంటది, ఏదైనా కావచ్చు మేబీ. అంటే వీలని కాదు 5-6 మంది అన్నది అన్న, ఒక మాట మీరు 5-6 మంది ఉంటే వీలనేది కాదు, ఒక 5-6 మంది పొమ్మంటే పోనీకి మీకు అభ్యంతరం లేకపోవచ్చు, ఏమని అందులో కోసం మాకేం ఇబ్బంది లేదన్నట్టు. 95 మంది వద్దంటుంటే మీరు ఈ 5 మంది మెప్పుతోనా మీకేం మంచిగా అనిపిస్తుంది? ఆ 95 మంది వద్దు అనుకుంటే మీకు బాగోదు కదా, ఆ ఉద్దేశం. వీళ్ళని 5-6 మంది పోయేదని కాదు. నాకు అర్థం కాలన్న. అంటే ఇప్పుడు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90 మంది వద్దంటారు కాబట్టి మీ 5 మంది ఎందుకని మీ ఇంటెన్షన్? వాళ్ళ 5 మంది కాదు, 100 మంది బీసీలు ఉన్నారు అనుకో, అందులో ఒక 5 మంది లేక 10 మంది పోతే దాంతో అయ్యేది అని అనుకోవచ్చు. కానీ 90 మంది వద్దంటున్నారు కదా మెజారిటీగా, ఎందుకు వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలి? మీరు ఎందుకు బాధపడాలి? ఎవరు వద్దు, ఆ ఇంటెన్షన్ మేము అన్నది ఆ కూడా అక్కడ కాదన్నా. నేను మాట అంట కాదన్నా, ఇంకే అన్న 1947 లో ఉన్నామన్నా 2025 లో ఉన్నామన్నా వెళ్ళను. కానీ నేను ఏమంటున్నా అంటే మీరు 5-6 మంది ఉన్నారని వీళ్ళని ఉద్దేశించింది కాదు అది. సరే మేబీ ఏదైనా కావచ్చు. నేను ఏమంటున్నాడన్నా, సర్పంచ్ గారుగా మీరు అక్కడ వాళ్ళని కానీ ఇక్కడ వాళ్ళని మెప్పియాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు అన్న అందరం కూర్చొని తింటున్నాం, ఈ కుల వ్యవస్థ అనేది లేదన్నా. ఇంకా మళ్ళీ ఎందుకు ఇది? ఈ దుర్గమ్మ మాది, దుర్గమ్మ లోపల గుడి కడుతున్నాం అంటే అన్న నేను అట్లా నేను మరి 90% ఒపీనియన్ నేను మాట్లాడలేను. నేను యాజ్ ఏ మెంబర్ గా ముంగలుండే లీడర్ గా వాళ్ళకి అందరికి దిశానిర్దేశంలో నేను ఉంటా, అందులో తప్పేం లేదు. మీరు అనడంలో మీరు ఆ క్వశ్చన్ వేసిన దాన్ని నేను అనట్లే, కానీ నేను అదే పాటిస్తున్నాయేమో ఒకసారి వాళ్ళని అడగండి అన్న. నీకైతే అభ్యంతరం లేదుగా? మాల బిడ్డలు దుర్గమాత దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకు అభ్యంతరం ఉందంటే నేను ఎందుకు మాట్లాడింటాను? నాకు అభ్యంతరం లేదు అన్న. రేపు పొద్దున నేను కెమెరా తీసుకొని వస్తానా, ఎంతమంది మాల బిడ్డలు మాదిగ బిడ్డలు ఉన్నారో అందరితో కొబ్బరికాయ కొట్టిస్తా. ఏం చేస్తారు నన్ను? మీకు చేస్తారా? నేను తర్వాత మళ్ళీ ఇది అయిపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూర్చొని కూడా మాట్లాడా. మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కానీ బయట నుంచి ఇప్పుడు పెద్ద ఏమంటారు సుపీరియర్ ఉన్న ఒక ఆఫీసర్ అని వస్తారు, లేదంటే పొలిటీషియన్ ఒక పెద్ద వ్యక్తి వస్తారు. ఆయన వస్తే మీరు అందరూ ఏమన్నా తీసుకుని కోర్టు చేస్తారు కదా. ఎందుకు దీంతో ఏంటంటే సరే వాళ్ళు బయట వ్యక్తులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు పోయి మన కులం అని అడగలేం కదా. వీళ్ళు మన వాళ్ళు మన అందరం కలిసే ఉన్నాం కాబట్టి, అంటే కలిసిన మాట్లాడితే దూరం ఉన్నకేమో రెస్పెక్ట్ చేస్తుంది, బాగానే ఉంది. మీ ఊర్లో ఉన్న పోచమ్మ మైసమ్మ వీట్ల దగ్గర కూడా రానియరనన్నా. సరే దుర్గమాత పక్కన పెట్టండి, పెద్దమ్మ టెంపుల్ కాడికి కానీ దుర్గమాత దగ్గరికి రానియమని ఎవరన్నా అమ్మాది కాదు. గతంలో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకసారి నిలబెట్టిన టైంలో అయ్యిందని వాళ్ళు మాట్లాడి నా దృష్టి కూడా ఒకసారి వచ్చింది. కానీ అప్పుడు ఆ టైంలో నేను హైదరాబాద్ ఉన్నా, మాకు అప్పుడు హాస్పిటల్లో ఉన్నా. మేము కూడా బాబు నేను హాస్పిటల్లో ఉన్నాం, జర మాకు సీరియస్ ఉంది అబ్బాయికి. సరే నేను దాని తర్వాత లాస్ట్ అయ్యి ఒక 1 month 2 months బయటకు కూడా వెళ్ళలేదు. అక్కడ నేను నా బిజీలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎవరు నాకు దానికి వచ్చి చెప్పలేదు. మన ఫ్యామిలీ కూడా ఆయనే బాధలు అనుకున్నారు. ఎట్లా ఫస్ట్ ఇయర్ మేము నిజంగా అక్కడ ఉండింటే ఇదే బీసీలు ఈ రోజు దుర్గమాత పెడతా అంటే అన్ని గుళ్ళు కొలిచేది అయిపోయినాయి, మీకు దుర్గమాత ఎందుకని కూడా మాట్లాడారు. ఆ రోజు వాళ్ళని అందరినీ ఒక రకంగా పూల పెట్టి మాట్లాడి ఏమైతుందని చెప్పు పిల్లలు చేసుకుంటారు పండుగ అని చెప్పి మేము మాట్లాడేటప్పుడు ఒక్కటే నేను ఉన్నా. 3-4 days నేను హాస్పిటల్ ఇట్లా అయ్యి నేను రావడము అప్పుడే వీళ్ళకి అదే టైంలో వాళ్ళని ఒప్పించినట్టు వీళ్ళని కూడా అవును వీళ్ళు కూడా రావచ్చు. బయట ఫస్ట్ మండపం మాట్లాడి ఏంటంటే ఇది నిజంగా ఈ దారి తీయకపోతుందేమో అనిపిస్తుంది. నైట్ ఆడ వచ్చినప్పుడు అందరూ పిల్లలు కూడా మనతో పాటు ఉండే యూత్ ఉంటారు కదా, ఏమైనా ఆయన కూడా టైం కూడా రావట్లేదు అని అంటే ఏకతంలో మన వాళ్ళు వద్దన్నారు కదా, అదే ఫాలో అయ్యింటే బాగుంది నాకంటే అది గారులనే నేను లేకున్నా. మీరు ఉన్నోళ్ళు కానీ కూర్చోబెట్టి మాట్లాడింటే ప్రాబ్లం ఉండకపోతున్నానేమో. ఈ గుడి అనేది ఈ పండుగలు అనేది ఇట్లే నువ్వు బండారు వేసుకుంటే ఆయన వచ్చి నువ్వు వేయదు, మళ్ళీ ఎందుకు వేరే జాగ కూడా వచ్చి కూర్చోడు. అలా బీసీలనే ఇంకో జాగకు సంబంధించిన వాడు ఉండడు, ఒకటే జాగ ఉంటుంది, ఆ జాగ వల్ల బండారు వేసుకోవాలి, వేరే వేసుకోనికి తాయికి ఉండదు. అట్లా దాని వరకు మీరు మాట్లాడదు, మేము కాదని అనట్లే. కానీ దుర్గమాత గారు వేసే అవసరం లేదని చెప్పి ఆయన రోజు మాట్లాడితే అయిపోయింది. ఏంటంటే గుళ్ళే మేము వీళ్ళు ఇప్పుడు దుర్గమాత తీసుకొస్తలేదు, దుర్గమాత లేవనెత్తట్లే, మాది అది గుడి. గుళ్ళకి ఏమైతుంది అంటే వచ్చినాక మేము రేపు పొద్దున బండారు వేసుకుంటాం అనే వరకు నేను అక్కడ బ్రేక్ అయినా స్ట్రక్ అయినా. అంతకు ముందు దుర్గమాత పోతా కాదన్నా, గుడిలో దేవతనే పెట్టలేదు, అప్పుడే బండారు ఏందన్నా? వాళ్ళు అన్న అది పెట్టలేదు, దానికోసం అది స్టార్ట్ చేసిన గుడి అనేది వాళ్ళకి ఒకటి ఉంది, ఇది ఎల్లమ్మ గుడి అనేది. ఓకే స్టార్ట్ చేశారు కదా. మాల మాదిగోళ్ళు ఎవరు మీ గుడికి సిమెంట్ కలపలేదు, ఇటుకలేదు, ఏం చేయలేదన్నా? దాన్ని చేయరు అన్న, అందరు చేస్తారు వరకు. నేను ఏమంటున్నా అంటే చెయ్యొచ్చు నాకు. నేను ఒక మాట అంటే అవన్నీ వేస్తాను. నేను నైట్ టైం మీకు రికార్డు ఉందంటున్నారు, ఒకటి విన్నంటున్నావు కదా, అక్కడ చెప్పిన
ఈ గుళ్ళు ఇవన్నీ వేస్తాం. నేను ఆకలి అన్న సరే అన్న, దుర్గమాత పక్కన ఎల్లమ్మ టెంపుల్కి ఎందుకు రానియట్లేదన్న? ఇదే ఎల్లమ్మ టెంపుల్ నేను అన్నదన్న. ఇది వచ్చింది దుర్గమాత కాడ కాదు ఇష్యూ. దుర్గమాత అనేది ఎన్ఎఫ్ స్టోరేజ్ 0 అది. పెద్దమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ లేదు. ఈదమ్మ టెంపుల్ ఇదమ్మ అనేది అదే ఈ ఎల్లమ్మకు పెట్టుకొని ఈడ బండారు వేసి తర్వాత బోనాలు వెళ్తారు. అది అంటే కంటిన్యూగా ఒకటే పండుగ అదంతా. ఎల్లమ్మ ఇదమ్మ కలిసి ఒకటే పండుగ, నా వేరు వేరు చేయరు. ఫస్ట్ ఒక రోజు మంగళవారం రోజు స్టార్ట్ అయ్యి శుక్రవారం రోజు ముగిస్తుంది అది. ఈ జీవితంలో అంతకుముందు ఆనవాయితీ వాళ్ళ పేరెంట్స్ తెచ్చి అదే తీస్తే చేసిరన్న. వాళ్ళు కూడా దేవుని కాడికి రానియకుండా అనేది ఏం కాదు, కానీ వాళ్ళు ఏమో కాదు పెద్దలు ఆ రోజున వాళ్ళు అక్కడ ఆగినారు, వాళ్ళ ఆయనకే ఆగిపోయారు. కానీ ఈ రోజు మేము చదువుకొని వాళ్ళందరితో కలిసి ఉండట్లేదా, మా తిరగట్లేదా, వాళ్ళ ఇళ్ళ కాడికి మేము పోవట్లేదా, మా దానికాలు వస్తలేరా, ఈ కార్యక్రమాలకు వాళ్ళని ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తున్నాం, వేరే కాదు. కానీ మీరు సరే కొంచెం ఎదుగుపడతాం, కొంతమందికి అవేర్నెస్ ఉందో లేకనో మా దేవుడు అనేది ఉంది, దానికి మీరు ఎందుకు ఇట్లా మీకు చేస్తారు, రేపు బోనాలు కూడా ఇలా తీస్తారా అని చెప్పి మనలో కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఏమైందంటే, సరే మీరు రేపు పొద్దున కట్టే హనుమానాలకు అందరి సమక్షంలో వస్తారు, నాకు ఈ ముందులో అభ్యంతరం లేదు, ఊరోళ్ళు దీనికి ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే వాడి ధర్మం వాడిని వెళ్ళిపోమని చెప్తాం, బాగా చెప్తా నుంచి వెళ్ళిపోమని చెప్తాం, భయపడేదే లేదు, అందరం చేద్దాం. మరి కానీ దీని దగ్గర మీరు కూడా ఏమంటారు పట్టింపు, దాని అట్లనే బిగుగా పట్టుకొని మీరు చేయకండి, వాళ్ళు ఇదే పట్టుకొని మాట్లాడొద్దని నేను నైట్ రిక్వెస్ట్ చేసిన. ఆకలి ఉన్నవానికి పెడితే అన్నాం, అది దేవునితో సమానం, కానీ ఈ గుళ్ళకు గోపురాలకు కొట్లాడేంత అవసరం లేదని కూడా చెప్పిన. అది రికార్డ్ చేసి రోజు ఇలా నాకు తెలియదు, ఈ మాట అన్నమే లేదు, వాళ్ళని అడగమని చెప్పండి ఒకసారి. ఇంకోటన్నా, ఒక మాల బిడ్డ మీ దుర్గమాత దగ్గర అదేందో అరస అది చీర ఇట్లా వాడతారు కదా, అయ్యర్లా నేను లేనన్నా ఫస్ట్ ఇయర్. నేను అప్పుడే నాకు బాబు లాస్ అని చెప్తాను హైదరాబాద్ లో మీకు పారమిత ఐడియా ఇష్యూ మీ దగ్గరకు వచ్చింది అన్న, ఇట్లా లేదు ఏదైనా ఉంటే మా యాదవ్ కులం కూడా తీసుకోవాలి, మాల మాదిగోళ్ళు తీసుకోవద్దు అని మైక్ లో మాట్లాడాల్సిన, అంటే ఒక మనిషిని, అంటే నేను ఏమంటున్నా అన్న, ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక మనిషిని అంతమంది వేలం పాట పాడుతున్నామంటే కంతం ఊరు మొత్తం ఉంటుంది ఆడ, ఊరు మొత్తంలా ఒక మాల బిడ్డని పట్టుకొని మాలోళ్ళకి ఇవ్వము మేమని మైక్ లో మాట్లాడాల్సినంత, అంత కించపరచాల్సినంత అవసరం ఉందన్న. మైక్ లో మాట్లాడరు అనేది అయితే నా దృష్టికి రాలేదన్న, కానీ ఆ పిల్లాడు వాడిండు, దాని మీద మేము ఎక్కువ వాడి తీసుకుంటున్నాము అనేది అయితే నా దృష్టిలో. నాకు తెలిసి అబ్బాయి తమ్ముడు చెప్పిండు వాడిన అతను, వేరే పిల్లలు కూడా ఇట్లా జరిగితే దాని మీద ఎక్కువ రేట్ పెట్టి వీళ్ళు కొన్నారని చెప్పి అది నాకు. కానీ ఎప్పుడు అది ఎంత 2-3 months తర్వాత, ఎందుకంటే అది దుర్గమాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 3 days లో పెడతామన్నా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాం. తర్వాత ఒక 5-6 days లో బాబు లాస్ అయ్యి ఒక 1 month 1.5 month. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్పదాం అనుకుంటున్నారు, ఒక సర్పంచ్ గా మీరు ఏమందాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, వాళ్ళకు కుల దేవత ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, నాకల్లా అభ్యంతరం లేదు. మనకు అంటే ఎవరైనా సరే నీవు నేను అన్నట్లు ఎవరికి ఎవరు కుల దేవతలు ఎవరు పొలిమరి వాళ్ళు. దుర్గమాత అయితే యాదవుల కుల దేవత కాదు కదన్నా, పొలి దేవత ఏం కాదు కదా, అదే కదా. హనుమాన్లు కూడా బాగా జాబ్స్ గా ఊళ్ళో అందరికి ఒకటే గడప అని కూడా చెప్పిన, ఈ మాట కూడా ఆన్ రికార్డెడ్ గా. ఇప్పుడు ఎల్లమ్మ గుడి మీరు కడుతున్నారన్నా, కానీ ఇంకా గుడి నిలబెట్టలే కదా, ఇప్పుడు వచ్చి దుర్గమాత ఉంది కాబట్టి ఆడ కొబ్బరికాయ కొట్టుకొని ఏదో వాళ్ళకుండే కష్టాలు ఏవో చెప్పుకోవడానికి వస్తారు వాళ్ళు. మీరు రావద్దు పోవద్దు అంటే మాత్రం మరి అది రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందేమో అన్న, ఒకసారి చూడండి మరి. నేను ఏమంటున్నా అంటే, దాన్ని మేము అందరినీ మనం గౌరవించటోళ్ళమే కదమ్మా, వేరే కాదు, వేరే ఉద్దేశం కాదు. ఇది దుర్గమాత అనేది అది ఒక్కటే దగ్గర అనే నేను ఫస్ట్ వర్షన్ నేనేమంటున్నా అంటే, విలేజ్ గా మాట్లాడాల్సిన బాధ్యత కానీ అంటున్నానే అనుకో, వేరే లాగా కాకుండా నా పర్సనల్ ఒపీనియన్ లాగానే నేను అనేది. ఒకే దగ్గర అయితే పెట్టింది అయితే ఏం కాదు, ఒకే దగ్గర పెట్టాల్సింది కూడా ఏం కాదు. వేరే ఒకవేళ మనమైనా పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టొచ్చు. నేనేమో ఎప్పుడు అంటున్నాను, 2 ఉండొద్దు కదా దుర్గమాతలు, ఎందుకు లేవన్నా ఇప్పుడు ఈ రోజుల్లో తెలంగాణలో ఒక ఊర్లో 2 కాదు 3 కూడా ఉన్నాయి. ఇంకా అంతకన్నా అంటే ఇండైరెక్ట్ గా మా దేవుని దగ్గర మీరు రావద్దు, మీరు పెట్టుకుంటే మీరు పెట్టుకోరంటారా? నేను మొత్తం ఏంటన్నా ఒక మాట నేనేమంటున్నా అంటే, 100% హనుమాన్లు అనేది మీరు అనుకున్న విలేజ్ కి ఒకటే ఉంటది, దానికి ఖచ్చితంగా ఒకటే పెడదాం, అది అందరం వెళ్దాం. ఈ కులం ఎక్కడదన్నా లేని కులం లేదు లోటపీస్ లేదు అంతా ఏదో నేను పంచాయతీ అది, దాని రోజులు పక్కన పెట్టేద్దాం. ఇది నేను బండారు వేసుకుంటా అన్నప్పుడు నైట్ అందరి సమక్షంలోనే వాళ్ళు పోయి కొడతారు, ఏం చెప్పండి అన్నప్పుడు వాళ్ళు కొట్టించుకొని మీరు ఉండండి మేము అందరం ఇంటికి వెళ్ళిపోతాం అన్నాం. వీళ్ళు కొబ్బరికాయ కొట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. మరి అక్కడ ఉన్న దేవుని దగ్గర ఎవరు ఉండాలన్నప్పుడు ఆ టైం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఒకసారి వీళ్ళని నేను వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటున్నారు కదా, కొట్టి వెళ్ళిపోండి మరి పరిస్థితి అని అంటే, వాళ్ళు వచ్చి కొట్టుకున్నట్టయితే మేము అందరం ఇంటికి వెళ్ళిపోతాం. సరే చేసుకోండి, వాళ్ళతో మీరు చేసుకోండి. ఎవరు అంటున్నారు? ఆడ ఉన్న ఉత్తర సైడ్ ఉన్న విలేజర్స్ అందరు అన్నారు నిలబెట్టే వాళ్ళు. వాళ్ళు ఎవరన్నా అనడానికి వాళ్ళ ఇష్టమా అంతా? అంటే ఎక్కువ మంది మేమున్నామని రుబాబ్ చేస్తారా? ఒక్క మాట అట్లా అన్నప్పుడు వీళ్ళేమో మేము కొట్టాం, సరే ఇంకా వాళ్ళని ఎందుకు అట్ట అయిపోవాలి మేమే వెళ్ళిపోతాం అంటే, లేదు వీళ్ళని నిజంగా మనమే ఉండి కొట్టించాం అనుకున్నా,
నేను కొట్టించినా లేకపోతే వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లు ఇద్దరు ఉండి వాళ్ళే కొట్టించారు పిఎస్ తరఫు నుంచి. కొట్టించారా? కొట్టేమో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు కొట్టేయలే కానీ కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, కొట్టిరని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు ఉంటాం అన్న మనం? భూములకి ఎవరిని డిస్టర్బ్ చేద్దాం చెప్పు, ఎవరిని బ్యాలెన్స్ చేద్దాం ఆడ? అవును నాకు కాదన్న, ఇప్పుడు ఏదైనా అంటే ఇండైరెక్ట్ కూడా బెదిరిస్తురని వచ్చింది అంటే నువ్వు నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఒక్క సమాధానం నాకు చెప్పు. ఇది నువ్వే ఉండు బ్రదర్ అంటే నేను దానికి బాధ్యత తీసుకొని ఉంటాను, నాకు బాధ ఏం లేదు. వచ్చిన ఇద్దరు వాళ్ళే డ్యూటీ చేయమన్నారన్నా అదేం లేదు. మనము ఇద్దరికి అండర్స్టాండ్ అనేది ఇద్దరికి ఎన్ని వర్షన్లు చెప్పినాం. మీరు పంతం అవసరం లేదు, ఫస్ట్ అనేది అడవి పుట్టుకోవడమే కాదు, నువ్వు మనసులో తలుచుకున్నా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ పూజార్లకి ఏనని వీళ్ళని అడిగిన రిక్వెస్ట్, లేదు మేము గుళ్ళనే అన్నారు. తర్వాత మేము గుళ్ళనే పోతాం అన్నప్పుడు వీళ్ళని ఆపి అరే ఏందైతుందని చెప్పి ఎవరిని పట్టేసుకోతాం, ప్రతి ఒక్కటి బదులు అన్ని చూస్తున్నాం కదా, కొట్టుకొని పోతే మీకేం అభ్యంతరం అనుకుంటే కొట్టేయండి వాళ్ళని. మీరుండి కొట్టేసినా మాకు అభ్యంతరం లేదు, కానీ మేమందరం ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు అన్నారని లేదు, ఆ రికార్డు మీకు ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే తెలుసు. అన్న నేనేమంటున్నా, ఇప్పుడు ఒక సర్పంచ్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ గా కావచ్చు, లోక జ్ఞానం ఉన్న ఒక వ్యక్తిగా కావచ్చు, ఆ లోక జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతున్నారో సమాజం ఒకప్పట్లా లేదు, ఇప్పుడు మారింది. ఇప్పుడు బీసీలకు హక్కులు ఎక్కువ ఉన్నాయి, మనం వీళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు కనీసం మన యాదవ్ దాంట్లోకి కావచ్చు, ఇంకో దాంట్లోకి కావచ్చు, మాలమాదిగ బిడ్డలు వస్తే సపరేట్ బిందెలు పెట్టేది, సపరేట్ వాటర్ బాటిల్ ఇచ్చేది. కూర్చొని తాగుతున్నారు, తింటున్నారు, ఇంత ఉంది అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. ఎందుకంటే మీ ఊరు బిడ్డలు అందరు మీరు పొద్దున్న లేస్తే మీరే కలిసి ఉండేది. ఇప్పుడు మీ పొలాలకు అడిగి పోవాలన్నా వాళ్ళ ఇళ్ళకే పోవాలి, వాళ్ళ పొలాలకు అడిగి పోవాలన్నా మీ ఇళ్ళకే పోవాలి కదన్న. పోయినాము మరి పోలేదు అంటారా, ఇక జరగలేదా? నేను వాళ్ళ ఇంటికి ఎవరింటికి అటెండ్ కాలేదన్నా ఏదన్నా ఉంటే మీరని అనట్లా అంటే నేనే అన్న సర్పంచ్ గారు మీరని అనట్లే. నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ ఎవరైతే చదువుకున్న పిల్లలకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది దీని మీద, వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఇళ్లలో చెప్పుకోవాలి కదా. ఇంకా ఈ కుల వ్యవస్థ ఇది పెట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీడియాకి ఎక్కి ఉన్న కులానికి ఉన్న ఈ గుర్మకొల్లోళ్ళు అంటే కుర్మగొల్లోళ్ళు మొత్తం ఇట్లనే అనే విధంగా పోర్ట్రేషన్ చేసి ఈ రోజు మీ ఊరు దగ్గర స్టార్ట్ అయింది, ఊరు అంతా పాకదని నమ్మకం ఏందన్న? ఈ రోజు మీడియాకి ఎక్కిందన్న ఈ విషయము. మీరు అడిగే క్వశ్చన్ నిజంగా 100% మంచిది. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ వాడు చెప్పిన వాళ్ళకు గంగమోహన్పల్లి అనేది నిజంగా గతంలో ఒక 65 సంవత్సరాల నుంచి వేరే జీపీ కింద ఉన్నదో, వేరే మన సపరేట్ జీపీ లేదు. ఇప్పుడు కొత్త వచ్చినప్పుడు నేను నిల్చొని ఫస్ట్ నేను ఏ వర్క్ చేయాలనుకుంటున్నా, నాకు ఎంత ఇబ్బంది అయ్యేదో నేను వాటి ఇబ్బందులు ప్రతి విషయం తెలుసు. నేను ఇట్లా నిల్చొని ఇంటికి పోకముందే ఒక ఇష్యూ పెద్ద జరిగింది, నేను అది ఇట్లా చూసిపోకముందే ఇంకోటి ఏదో పెద్ద ఇస్తుంది బ్రేక్ అయ్యేది సోషల్ మీడియాలోనే అయింటది. కొత్త జీబీ అయినప్పుడు మనకు అక్కడ చిన్నది 300 జనాభా, 300 కూడా ఇంకా తక్కువనే ఉన్న జనాభా అది. అటువంటి సిపి అయినప్పుడు అప్పుడు మనకి పంచరావు రావు. నేను చూడకముందే 60 ఏళ్ల నుంచి ఒక సిసి రోడ్ అనేది లేదు ఊరు. నేను ఇట్లా ఎక్కి కూర్చుంటేనే సిసి రోడ్ ఏం పడవు కదన్నా, అప్పుడే పడతా ఇస్తారా నాకు పంచర్లా, అప్పుడు ఊరిని నాటుకొని ఉండేది. నేనేం చేస్తా చెప్పు, ఊరికి నీళ్ళు పెడతానా? ఎంత బాధపడేదో. నేను పోయి ఏ మినిస్టర్ ఇంటి కూడా కూర్చున్నాను, ఎన్ని తిరుగులు తిరిగినాం, నాకున్న ఇబ్బందులను పట్టుకొని అరే నా ఊరు ఎట్లా అని చెప్పి నేను తిరిగాను. డోర్ లేదు, నేను ఓన్ ప్లేస్ లేదు, పోయి సార్ పోయి ఇది ఇట్లా ప్రతి తోటి అవే ఫోటోలు తీసుకొని అడుగుతుంది. నువ్వన్నది కూడా కరెక్టే, ఇది బయటకి వస్తుంది, ఇష్యూ పెద్దగా అవుతుంది. నేను ఇదే దీన్ని బేస్ చేసుకుని మాట్లాడినాను. నేను ఆ రోజు నాకున్న సమస్యను పట్టుకొని నేను తిరుగుతూనే ఈ రోజు దగ్గర దగ్గర ₹1 వర్క్ చేశాను. 300 జనాభా చేయిస్తారు ఎవరన్నా. పిలుసు రాకుండా ఎంత స్ట్రగుల్ అవుతున్నానో, ఎంత ఇబ్బందులు ఉన్నానో అన్ని పక్కన పెట్టి నా అనుకున్న వాళ్ళు ఎవరు పిలిచినా ఏ ఆపత్తికైనా నేను ముందుండి పెట్టినాయి. అది వాళ్ళకు తెలుసు, విలేజ్ నువ్వు ఎవరినైనా ఇస్తారు. లేదన్నా మీరు మాట్లాడే విధానం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అన్న మాట్లాడే విధానం మీరు ఎంత పోలేట్ గా, ఇప్పుడు నేను నాకు తెలియక అన్ని క్వశ్చన్లు వేసినా మీరు చెప్పే విధానంలో అర్థమైపోతుంది ఒక సర్పంచ్కి ఉండే క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది అర్థమైపోతుంది, అర్థమవుతుంది నాకు. నేను అనేది ఏంటంటే అన్న ఒక యాదవ బిడ్డగా చెప్తున్నా, నేను ఇది ఒక యాదవ బిడ్డగా, నేను మేబీ మీకు అందరికి తెలిసే ఉంటది, మేబీ ఒక యాదవ బిడ్డగా నేనేం చెప్తున్నా మన కులాన్ని అంటే వీళ్ళకో పిచ్చి అంటే ఓ సామెత ఉండేది, గొల్లోని కేమెరక మల్లెపూ వాసన అనేది అంటూ ఉంటారు మన గొల్లోలను. ఎందుకన్నా ఇక నా ద్వారా మనం కూర్చున్న సందర్భంలో ఒక టేబుల్ ఒకరు ఎవరో చేసినందుకు అది కాదు గొల్లోని ఎడ్రి అంటారు చూడు, అప్పుడు కూడా మామూలుగా నవ్వుకోపోయింది. నేను అరే ఒక్కదాన్ని కూడా అందరికీ సర్టిఫికేట్ ఇస్తారు, సరేలే ఇక మీరు ఇప్పుడు కాకుండా తర్వాత మమ్మల్ని చూసన్నా పాలిస్తున్నా చూసా నేర్చుకోవడానికి మేము అవుతుండే. నేను వాళ్ళు అన్నదాన్ని 100% అన్న. అండ్ మీరు కానీ అన్న దీని మీద మాట్లాడండి. ఇంకోటి, మీరు ఈ గొడవ ఇష్యూ చేస్తే మీరు పొలాలకు ఎట్లా వెళ్తారో చూస్తాం, అది దాని కొంచెం వార్నింగ్ మాటలు వస్తున్నాయని వచ్చినాయి మన దాకా. నేనేమో పబ్లిక్ గానే మాట్లాడారు, పబ్లిక్ గా ఒక 300-400 మంది ఉన్నప్పుడు. సరే నేనేమంటున్నా అంటే ఈ లాస్ట్ వెళ్ళేటప్పుడు నేను ఒక వర్డ్ అన్నా, ఇప్పుడే డెవలప్ అవుతున్న విలేజ్, ఇప్పుడే కొంచెం మండలాలు మనం అంటే కూడా
ఇంత కూడా ఉన్నారా ఈ విలేజ్ ఇంతగానో మనకన్నా బెటర్ జరుగుతున్నాయి ఆ ఊర్లోనే అన్ని పనులకు. మనలో చూస్తే నిజంగా కష్టజీవులు ప్రతి ఒక్కరు అందరు కలిసిమెలిసి పని చేసుకుంటారు. ఇంత ఉంటుంది కదా మనలో చూసి ఏ పంట పండించినా ఏ పని చేసినా జమోన్పల్లి అనేది టాప్లో ఉంటది. కానీ అట్లాంటి ప్లేస్ నుంచి ఇప్పుడే మళ్ళీ కొంతమంది చదువుకొని బయట ఇప్పుడు అన్ని అయిపోయినాయి పనులకు కూడా. ఏమో ఇప్పటి వరకు నాకు తెలిసి 30-40 సంవత్సరాల నుంచి కూడా మీ ఊరిది ఒక 2-3 కేసులు కూడా ఉండే అంట. అంత మంచి పేరు ఉందంట మీ ఊరికి నేను విన్నది. ఉంది అన్న ఒక పెద్ద కేసు చిన్నది కాదు. నాకు మామూలు ఎస్పీ అంటే చిన్న ఆ సంవత్సరం ఏం కాదు. నేను నాకు 2013 అనుకుంటా నా కేసు. ఎస్పీ గారు రావడం అంటే పెద్దది అది. కానీ అది సర్కిల్లో జరిగిందన్న. అది మన దగ్గరకు వచ్చి ఇట్లా జరగలేదు. బయట ఊరు చేసుకోలే. జమోన్పల్లి ఎత్తి ఎవరు కూడా ఏమంటారు పిల్లినో కుక్కను కూడా చంపేస్తున్నాం నేను కూడా నమ్మాను. ఆ రోజులో మనకు తెలియదు, మనం మాట్లాడలేం కాబట్టి ఆగిపోయినా. అది ఎంక్వైరీ జరిగింది, వాళ్ళ రిలేషన్ లేదు చంపారని కూడా లాస్ట్ తెలియదు. నేను సంపుడు గురించి అనట్లేదన్నా. యాక్చువల్లీ ఈ 30-40 సంవత్సరాలలో కూడా మీ ప్రతి ఊరుకు ఒక 10-20 కేసులు ఉంటాయి సంవత్సరానికి. అట్లాంటిది మీ ఊరికి ఉండే అంట. అంటే మీది ఏది ఉన్నా మీరే సాల్వ్ చేసుకుంటారని మంచి పేరు ఉంది మీ ఊరికి. ఇట్లాంటి మళ్ళీ నేను ఫస్ట్ లో వెళ్ళినప్పుడు నాకు అన్నారు దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఏ ఊరు అన్నారు. అది జగన్మోహన్పల్లి అంటే నీ ప్లాన్ కూడా నాకు డిఫరెంట్ అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ చెప్పని అడిగింది. ఎస్ఐ గారు ఎవరో కాదు అంటే ఎందుకు సార్ అని నవ్వినా. అంటే హైదరాబాద్ ఉన్నావా ఇట్లా ఊరు లేకున్నా అంటే అవును సార్ పర్లేదు మాకన్నా నాకు వీరి గురించి అయితే అవగాహన లేదు. అడిగానంటే ఇప్పుడు ఒకటి జెండా అయితే అయింది నువ్వు చెప్పగలుగుతుంది అని నాకు 100% నాకు తెలియదు సార్ ఆ టైంలో. కానీ ఉన్నా మా పొలంలో ఉండేది వాళ్ళు జరిగింది నాకు పూర్తి అయితే తెలియదు. కానీ లాస్ట్ అయితే రిపోర్టు రిలేషన్ దాని గురించి మాట్లాడేది సార్. ఎందుకు వేరే వాళ్ళు ఏమన్నా అయితే కూడా దాని మీద 2-3 సందర్భాల మండలు కూడా చేసారు కొన్ని ఇష్యూలు. నేను వచ్చిన తర్వాత ఈ 5 years లో కానీ ఆ రోజే ఎస్ఐ గారికి అప్పుడున్న సార్కి ఒక మాట ఇచ్చినాం. దాని నాతో మాక్సిమం అయ్యేదైతే నేను కాంప్రమైజ్ చేస్తేనే 2 కుటుంబాలు బలిగావు, 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, పని దొరకదు. మనకి పని కల్పిస్తే కూడా ఏమైందంటే వాడు వచ్చి కూర్చోవాలి, మళ్ళీ ఏదో సెటిల్ చేయాలి పెద్ద అది దాని కూడా దుబారా ఖర్చు ఎంత ఉల్టా పని కదా. మాక్సిమం నా శక్తికి మించి అయితే ప్రయత్నం చేసి మీ దగ్గర ప్లాన్ చేస్తారని నేను ఎక్కిన స్టార్టింగ్ లోనే వాళ్ళతో మాట్లాడిన మాట ఇది. 50 years అయిపోయినప్పుడు అన్న నేను ఏమంటున్నా మంచి మాట మంచిగా ఉంది. 0 కేసెస్ తోటి బయటపడ్డాము మేము. నిజంగా 0 మంచి మాట అన్న. నేను ఏమంటున్నా అంటనా ఒకటి ఇప్పుడు ఈ ఇష్యూని ఎట్లా చేద్దాం అనుకుంటారు? మీ ఇంటెన్షన్ ఏందన్నా? నాకు ఒక్కటే వార్డులో చెప్పండి. ఒక్కటే వార్డులో అంటే నేను పొద్దుగాల వీళ్ళనే రిక్వెస్ట్ చేసిన. ఎవరు గిరిబాబు అని అంటాడు, శంకర్ అని ఇద్దరిని. వాళ్ళే నాతో ఆగి మాట్లాడలే, వాళ్ళు తిప్పలాలే వెళ్తారు. నేనే ఒక సెకండ్ బండి ఆపి నైట్ ఏదో జరిగింది పోయింది వచ్చారు. చేస్తారు ఈ సెకండ్ కార్డు వదిలేండి. కుటుంబాలలో డిస్టర్బెన్స్ ఉంది, మన దాంట్లో అందరం అన్నదమ్ముల ఇదే సోదర భవంతో రోజు ఒకటే కడుపు అనేది విలేజ్ లో ఉంటది. అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కూడదు నైట్ కానీ అడిగిరా అంటే నేను అలా తీసుకొస్తున్నా. దాని కూడా నేను ప్రయత్నం ఏంటంటే పిల్లలందరూ ఒక 20 మంది 18-20 మంది దాకా మా టీం ఉంటుంది యూత్. అందరూ ఒకసారి నేను వాళ్ళ నైట్ కూడా ఒక 2-3 కాల్ చేసినా రాలేకపోయారు. ఎందుకో వాళ్ళు టైం లేట్ అయిందనా మరి ఆ టైంలో రావద్దు అనుకున్నారా తెలియదు. వాళ్ళు ఎందుకో అంటే మన బలి అయితే అనుకున్నారా తెలియదు. నేనేమో బలి అయితే అనుకోలేదు, నేను ఒకటి అనుకోలేదు. ఒకరు కూడా ఇబ్బంది పడవద్దు అంతమంది అనుకున్నా. నేను అయితే రిస్క్ అనుకున్నా ఈజీ అనుకున్నా. నా వాళ్ళు అనుకున్నా నేను బయటికి వెళ్ళిన ఆ టైంలో నేను ఒక కాల్ మాట్లాడుతున్నా. రేపు ఈ టైంకు నీకు ఖచ్చితంగా ఇది ఉంది డిశ్చార్జ్ అయితే యశోద వచ్చి మాట్లాడి చెప్తే కూడా నేను ఆ కాల్ అట్లా వాళ్ళు పెట్టి మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళగలిగిన. పోయినప్పుడు ఇంకో 2 వచ్చింటే అక్కడనే మాట్లాడితే అయిపోతుండేది. దాంతో నాకు ఇష్టం లేకపోతే నేను లేకుంటాను వెళ్ళిపోతుండే. అది టైంకి రాకపోవడం నేను ఒకరు మాట్లాడుతుంటే అన్న చూడండి నేను ఏమంటున్నా ఇక దీన్ని పెద్ద ప్రొలాంగ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. నేను ఏమంటున్నా 2 రోజుల దాకా నేను కూడా రానక్కడికి లేదు అవ్వట్లేదని నాకు కాల్ వస్తే మాత్రం నేను కెమెరాలు వేసుకోను. నేను వస్తే నేను ఇక్కడ తెలంగాణ డిజిటల్ మీడియా యూత్ ప్రెసిడెంట్, నేను అంటే యాంకర్స్ మీడియా ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఛానల్స్ కి. నేను ఏమంటున్నానన్నా చిన్న గోరుతుని పోయేదాన్ని ఈ కులాల మధ్యలో చిచ్చులు పెట్టి ఇవన్నీ చేస్తే రేపు పొద్దున ఈ యాదవ్ కులానికి చాలా పెద్ద మచ్చ వస్తుంది. అది మీ ఊరు నుంచి స్టార్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా. లేదు అవ్వట్లేదు అన్న వీళ్ళు ఇంటలేరు ఇంకా ఇదే నడుస్తుందంటే మాత్రం ఓ 10 ఛానల్ రావాల్సి వస్తుంది. లేనిపోని అన్ని పిచ్చి పిచ్చిగా అవుతుంది అన్న. అండ్ మీరు మాట్లాడే విధానం బాగుంది. ఒక సర్పంచ్ గారుగా చాలా నీట్ గా మాట్లాడుతారు అన్న. దాన్ని ఏ విధంగా టేకప్ చేసి క్లోజ్ చేస్తారో కొంచెం ఇది క్లోజ్ చేసేసేయండి. దీని పెద్ద ఇష్యూ అయ్యి మీడియాలో మొత్తం ఎక్కేదాకా చూసుకోకండి అన్న ప్లీజ్. 100% చేద్దామన్న. మనం వంతు చేయాలంటే ఎవరు కూడా ఒకరు ఇబ్బంది పడద్దు. మన నిజంగా ఒకరిని బాధ పెట్టింటే కూడా మనకు కూడా వచ్చేది ఏం లేదు. మనకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటే ఎంతో మందిని అంటే ఇది ఎట్లా ఉందంటే అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్నా ఇప్పుడు నేను వచ్చి మీ ఊర్లో అన్న మేము గొల్లోళ్ళమే అని చెప్తా. లేదంటే నా కొడుకున్నాడు నీ కొడుకున్నాడు ఎవరో ఉంటే ఎవరిని పుట్టినో తెలియదంటే ఎంత బాధపడతారో అట్లుంటది ఇది. అయితే నేనేమంటున్నాను అంటే
సరే నేను వాళ్ళంతా మూర్ఖంగా ఉండి ఎవరో ఏదో మాట్లాడితే డైరెక్ట్ అప్పుడే మనం ఉంచలేకపోతున్నాం కదా. ఒక 10 మంది టీం అనుకుని మాట్లాడితే అరే మనతో కలిసి ఉంటాం మనతోనే తిరుగుతున్నాం కదా. దీని మీద ఏంది మాట్లాడదాం, మీ ఒపీనియన్ ఏంది? ఒక 2 మట్టుకుంటే ఇంకో 10 కుటుంబాలు చేయండి, ఇంకో 10 కుటుంబాలు, ఒక 5 రోజు దీనవాల్సిన కావచ్చు కానీ మార్పు అనేది వస్తుంది. అందరం కూడా పీస్ఫుల్ ఉంటాం, ఆ వాతావరణం క్రియేట్ చేద్దాం అని చెప్పి నేను మార్నింగ్ అడిగిన ఇదే మాట. ఇది అడగండి అన్న, ఫోటో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇది అడుగు, మాట్లాడిండి ఈ మాట వాళ్ళతో మాట్లాడదాం ట్రై చేద్దాం అని చెప్పిండ్రు. ఇది అడగండి ఒక మాట, దీనికి ఏం చెప్తారు సమాధానం? నేను ఇదే చెప్పిన, నేను నువ్వు చట్ట ప్రకారం పోయి నేను చట్ట ప్రకారం పంచాయతీలు లాగుకుంటూ పోతే ఏమైందంటే ఇద్దరు బూతుల్లో లాస్ట్ ఏమైందంటే ఎంత నష్టపోవాలనో విలేజ్ అంత నష్టపోతారు. అందరం బ్లేమ్ అవుతాం, అంతా అది అంత అవసరం లేదు ఎవరికి. టైం పడుతుంది, దీని మీద నేను కూడా మాట్లాడతాను. మీ వంతు కూడా మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పినా నేను దేనికి. అదే అన్న, మీ ఊరేనంట కాసిం అనే అబ్బాయిది. ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో ఉన్నారు, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యండు. ఇది పరిస్థితి. మీరు తమ్ముడు అంటే కాసింతో మార్నింగ్ మాట్లాడలే కానీ ఎవరు రవి అని ఉంటాడు, అబ్బాయితో మాట్లాడినా ఒకసారి మాట్లాడన్నా, కాసింతో మాట్లాడు ఒకసారి. హలో అన్న, నమస్తే అన్న. దగ్గర పెట్టు. అదే చెప్పాలన్న, ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా, ఈ ఇష్యూ మొదలైంది నాతోటి, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ దుర్గామాతను పెట్టినప్పుడు నా దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. నేను చెప్పిన తప్పు ఉందా? అవును అయ్యింది అంటే నా దృష్టికి వచ్చి నేను విలేజ్ లేను అనేది కూడా నిజమా తప్ప? నీకైతే తెలుసు, నేనైతే లేను ఆ రోజు అనేది కూడా నీకు తెలుసు. అయితే నేను ఉన్నానో లేననేది నీకు తెలుసు. అదేనా నేను ఏమంటున్నా, నీ ఇప్పుడు ఈ ఇష్యూకి మొత్తానికి నేను ఒకటే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే ఒక క్వశ్చన్ వేస్తా. దాన్ని మీరు ఒప్పుకుంటే ఏ ఇష్యూ ఉండదు, ఏ గొడవ ఉండదు, ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. దానికి మీరు అందరూ ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోకుండా నువ్వు ఒప్పించుకోగలుగుతావా? మన 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 గ్రామస్తులని మేము బీసీ బిడ్డలను ఒప్పించగలుగుతావా? ఒకటి నేనేమంటున్నా, నేను ఇంతకుముందు కూడా రీసెంట్గా ఊర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చినా, నువ్వు నా దగ్గర కలిసినావు, నీకు ఒక చిన్న వార్డు నేను దగ్గర రేజ్ చేసిన. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక ముందు ఎప్పటికైనా జంగమపల్లి గ్రామంలో కుల వివక్షత అనేది ఉండకూడదు. మనుషులని మనుషులలాగా చూడండి అన్న. నేనేమంటున్నా ఒకసారి నా పాయింట్ విను. కనీసం మనుషులని మనుషులలాగా చూడండి. ఈ గుడి మాది, ఇక్కడ రావద్దు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టద్దు, మా కులదైవము, మేము బండారు తలుకుంటాము అంటే అన్న, నేను కాశీం అనే వ్యక్తిని, నేను ఒక హిందూ అయ్యిండి ఒక ముస్లిం పేరు పెట్టుకొని ఉండి నేను భారతదేశంలో ఉన్న గుళ్ళన్నీ తిరిగినన్నా, 18 శక్తిపీఠాలు తిరిగినా, మన ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగాలు తిరిగినా, ఏ గుడి దగ్గర ఏ స్టేట్లో ఏ రాష్ట్రంలో నేను ఇట్లాంటి తినలేదు. మన చిన్న గ్రామంలో మన తెలంగాణలో ఏంది ఇది నాకు అర్థమవుతలేదు. కాదు తిరిగి నువ్వు ఒకటి ఆరతి గురించి కూడా నాకు కాల్ చేస్తే నేను మాట్లాడి ఎంత మళ్ళీ తర్వాత కూడా దాని మీద మాట్లాడినా. ఇప్పుడు నేనేమంటున్నా ఒకటి నా క్వశ్చన్ ఏంది, ఈ కుల వివక్షత అనేది నువ్వు నిర్మూలించగలుగుతావా ఒక గ్రామం పెద్దగా? నేను ఏమంటున్నా తమ్మి అంటే, నిర్మూలించగలుగుతావా నువ్వు అనుకుంటా అన్న, నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏదో ఉంది కదా. సరే ఓకే అట్నే వెళ్దాం, అదే పాయింట్ వెళ్దాము. చెప్పండి ఓకే. నువ్వు చేస్తున్న ప్రయత్నం వల్ల అన్న నీకు మేము ఎంత సపోర్ట్ ఉండాలో అంత నువ్వు కూడా 100% సపోర్ట్ ఇస్తామరా, 100% సపోర్ట్ మనం తీసుకొచ్చే జనాలకు అంతే. నాకు కావాల్సిన జంగంపల్లి ఒకటే ఏం కాదు తమ్మి, అది ఎక్కడైనా కూడా సరే, ఎవరినైనా సరే ఏం శాశ్వతం ఏం కాదు. ఇవి భూమి ఉన్న రోజులు అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం. ఇది ఇక్కడ రాజులు అయిపోయినాయి, రాజ్యాలు అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదో దీనికి నియమం ఇది బతుకులకు ఎందుకు ఇది అవుతుందో తెలియట్లేదు కానీ ఏడ జరుగుతుందో అది మనం చెప్పడానికి పోతే ఇలాగ చేసిన అనుకోను. ఎవరో ఉంటారు కదా వెనకాల ముంగల ఉంటారు, ఏదో మాట్లాడితే నేను వాళ్ళ కోసం అని ఏం అనట్లే కానీ ఆ మార్పు తీసుకొచ్చి లైవ్ లోనే వస్తుంది. నేను మాట్లాడింది ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. అరే ఓకే నేను హాస్పిటల్ దగ్గర వాళ్ళతో మాట్లాడే లైవ్ లో వస్తున్నా. నేనేమంటున్నా అంటే పాయింట్ చెప్పండి. మనము ఇక్కడాన్ని కదా ఎక్కడ తీసుకున్నా కూడా కాదు ఒకటే, అది కులము అని ఒకరిని హర్ట్ చేసే అవసరం లేదు. ఓకే, మనము దాంతో వచ్చే ఆనందం కాదు అది. ఓకే, దాని వల్ల వీనికి వచ్చేది ఏందో కానీ అవతల హర్ట్ చేసి మన విషయాలు చేస్తే మనం సాటిస్ఫై అవుతామా? దానికి అందరికి మార్పు వచ్చి నిజంగా అందరూ సమానమే. ఓకే అన్న, ఉద్దేశంతో అంతా బయటకు వెళ్తే ఫుల్ హ్యాపీ అందరం. సరే, ఏజ్డ్ పర్సన్స్ అయితే దానికి నీకు తెలుసు, అది నాకు తెలుసు. మన ఈ తెలంగాణలోనే ఉంటది ఏజ్డ్ పర్సన్స్ అట్లా నడుస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా అవేర్నెస్ ఎవరున్నారు. మన ఇళ్ళలో నేను ఇంతకుముందు అన్న మంచి క్వశ్చన్ అడిగిండు మాట్లాడినప్పుడు, మన ఇళ్ళలో మనం ఉన్నాం కదా, మనం కూడా చెప్పుకుంటే మన పేరెంట్స్ మారరా? అట్లా ఎవరు వంతుకు వాళ్ళు తీసుకొస్తుంటే దానికి నిజంగా ఇంకా ఏమైనా ఫ్యామిలీ వస్తే ఒక మన ఇద్దరం కలిస్తే మాట్లాడవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం కాదు. నేనేమంటున్నా, నీ వెనుక ఒక గ్రామ పెద్దగా నీ వెనుక మేము ఉంటాము, 100% ఉంటాము.
ఈ మార్పు తీసుకురావడానికి నువ్వు ఏ ప్రయత్నం చేసినా అన్నిటికన్నా మేము నిలబడతాం ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే నువ్వు ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, పెద్ద నైట్ ఒక మాట మాట్లాడిన నువ్వు 95 మంది ఒక మాట మాట్లాడుతుంటే మీ 5 మంది తోటి ఇట్లా అని ఒక చిన్న వార్డు వచ్చింది. నేను ఏమంటున్నా లైవ్ అంటున్నావు కదా, అది రివ్యూ పెట్టి వినిపించు. ఒకవేళ అలా నాకైనా నీకైనా కూడా అర్థమైతే ఏమని అంటే 100 మందిలో 5 మంది ఓకే అని 95 మంది వద్దంటే దాంట్లో మనం ఏం సాటిస్ఫై అవుతాం? నువ్వు ఎందుకు కొబ్బరికాయ కొట్టాలని ఈ వర్డ్ అని ఇంత తప్ప మా 95 మంది ఉంటే మీరు ఒక 5 మంది ఎందుకు? సరే అన్న, ఇప్పుడు మా ప్రాబ్లం ఏం లేదు. క్లియర్ చేస్తున్నా మళ్ళీ మీది నేనేమంటే మళ్ళీ రివ్యూ పెట్టుకొని మళ్ళీ ఒకసారి నేను వినిపించండి కూడా నన్ను ఉంటే సిచ్యువేషన్ ఏం కాదు. 100% 95% ఓకే అనుకుని 90% వద్దు అనుకుంటే మనం దాన్ని ఎందుకు చెప్పు? మెజారిటీ అనేది వద్దంటున్నారు కదా, దాన్ని ఎందుకు మనం వాళ్ళని మనోభావాలు ఎందుకు దెబ్బతీతాము? దాన్ని మనమే ఒక సెకండ్ వెనకకి తీసుకున్నాం. మనకి అది ఎక్కడ అనేది మార్పు అనేది చూద్దాం మనం కూడా, దాంట్లో ఏందో అనేది ఇట్లా చెప్పింటే గానీ 95 మంది. సరే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే సర్పంచ్ గారు, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కాకపోతే నైట్ ఉన్న సిచ్యువేషన్ లా, నైట్ ఒకటి జరుగుతున్న వార్లా నువ్వు చెప్పిన పాయింట్, నువ్వు సర్పంచ్ కాబట్టి గ్రామ పెద్ద కాబట్టి ఇంత క్లియర్ గా నువ్వు అర్థం చేసుకొని అన్ని చూసినావు కాబట్టి నువ్వు చెప్పగలుగుతావు. కానీ మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు చెప్పినంత క్లియర్ గా అర్థం చేసుకోలేరు కదా ఆ పాయింట్ ని. అరే మన సర్పంచ్ గారు ఈ వెర్షన్ లో మాట్లాడుతున్నారని, మరి మా లేక మాకు సగం తెలుసు మేము ఇంటనే అర్థం చేసుకుంటాం కదా, అప్పుడు మా మనోభావాలు దెబ్బతింటాయి కదా. అది కాదు, అది పాయింట్ కాదు. అది నేనేమంటున్నా అంటే మీరు 5 మంది అనే వర్డ్ అయితే అసలే అనలేదు నేను. సరే, ఇవన్నీ ఉండని ఇవన్నీ వదిలే, ఇవన్నీ ఉండని. ఒక్కటి మా కోరిక ఏంది, సరే వాడు వదిలి మాకేంది, మా జంగనపల్లి మన గ్రామంలో ఇట్లాంటివి నెక్స్ట్ టైం దొరకకుండా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాము. ఈ ఇష్యూని మీరు ఎట్లా క్లియర్ చేస్తారో చేయండి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మా తరఫు నుంచి ఖచ్చితంగా ఉంటుంది. లేదు కాదకూడదు వాళ్ళు వింటలేరు ఇట్లనే చేస్తారంటే ఇది ఎంత దూరం అన్నా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం సర్పంచ్ గారు. దానికి మీరు ఏం మాట్లాడదో ఇప్పుడు మన బ్రదర్ అడిగినట్టు ఒక సింగిల్ వర్డ్ ఒక మాట చెప్పండి, దీనికి ఇక్కడ తోటి దీన్ని ఆపేద్దాం. మరి ఎవరికి మనస్పర్ధం లేదు, అందరం ఒకటే, అందరం సమానమే. అదంతా ఒకటి నాకు చేసే అవసరం లేదు, అదేం లేదు బ్రో. అందరం బాగానే ఉండాలి, అందరం ఉండాలి. కొంతమందికి ఒకసారికి అర్థం కావచ్చు, కొంతమంది బయటికి వెళ్ళకపోవడం, సొసైటీ అవేర్నెస్ లేక కూడా అట్లా అనుకోవచ్చు. వాళ్ళు కూడా మనమే తెలిసిన విధంగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం అందరం, ఓకేనా? సరే అన్న, మంచి మాట, థ్యాంక్ యూ అన్న. ట్రై చేయండి దీన్ని. నేను 2 days చూస్తానా, లేదంటే నేను బ్రదర్ ఈ రోజే పోదామంటే లేదు ఒకసారి మాట్లాడదాం సర్పంచ్ గారితో. ఈయనకపోతే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు ఎవరు చెప్పడానికి అడుగుదాం డైరెక్ట్ వెళ్ళి. మార్నింగ్ చేసింది మీరే, నన్ను ఫస్ట్ చెప్పాక అన్న ఎవరు కావాలి నేనంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా టైం ఇస్తున్నా. నేను అప్పుడు ఏముందంటే కౌన్సిలింగ్ ఉన్నది సార్ దగ్గర అక్కడ, అదే నా కోసం ఒక 1 hour లేట్ అయినది అప్పటికి. ఇప్పుడు లైవ్ ఏం కాదు కదా, వేరే వాళ్ళు కూడా మన వల్ల డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పేది కాకుండా ఉంటే మనం డెఫినెట్ గా. సరే, నేను అయిపోయినాక నీకు కాల్ బ్యాక్ చేస్తానా. చూడు రైట్, థ్యాంక్ యూ. సర్పంచ్ గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీడియాలో ఉన్నామన్నా ఇంకోట పక్కన పెడితే మాట్లాడే విధానం అనేది కలుపుకపోదాము అనే విధంగానే ఉంది తప్ప కించపరిచినట్టయితే లేదు. అక్కడ సర్పంచ్ గారు వెర్షన్ కరెక్టే ఉంటది ఇక్కడ. కాకపోతే మేజర్ ఆఫ్ పీపుల్ విలేజ్ లా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్ గారితో వాళ్ళతోటి స్నేహితులు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ గొల్ల మొత్తం ఓటింగ్ నాకు తెలిసి 350 ఓటింగ్ ఉంది, నాకు పర్టికులర్ గా తెలియదు. 350 ఓటింగ్ లా 300 వాళ్ళే, 300 320 వాళ్ళే, ఒక 30 మాత్రం మా ఓటింగ్స్ ఉంటాయి. లెక్క పెడితే కూడా 30 ఓట్లు మాకు ఉంటాయి. 320 ఓట్లు వాళ్ళే. అందరు ఒకటే మాట మీద ఉంటారు, వాళ్ళు అందరు ఒకటే మాట వింటారు. అంటే ఈ మా విషయంలోకి వచ్చారు ఒకటే మాట వింటారు. వాళ్ళకు కూడా మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ జరుగుతుంటాయి. మాల అనే విషయానికి వచ్చేవారికి, ఈ దేవుడు అనే విషయానికి వచ్చేవారికి వేరే అయిపోతుంది. వాళ్ళందరూ ఒకటే ఉంటారు. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు అంటే మీకు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు ఏ విధంగా లేదు, మామూలు మనుషులని మనుషులేక చూస్తే చాలు, అంతే. అంతకు మించి మేము ఏం కోరుకుంటలేము. చూడరు ఏంటి పరిస్థితి? చూడకపోతే మేము ఒకటే కోరుకుంటున్నాము. అట్లా చూడనప్పుడు, మీకు అట్లాంటి ఉద్దేశం లేనప్పుడు ఆ ఊరు నుంచి మమ్మల్ని పంపించేసండి. మా ఇల్లు కొనుక్కోరి, మా పొలాలు కొనుక్కోరి, ఆ ఊరు నుంచి మమ్మల్ని వెళ్ళేయండి. మాకు ఎక్కడైతే మాకు న్యాయం దొరుకుతుంది, ఎక్కడైతే మాకు మమ్మల్ని మంచిగా చూస్తారో, ఏ గుళ్ళు అయితే మేము రాణిస్తారో అక్కడికి వెళ్ళి బతుకుతాము, అక్కడే ఉంటాము. ఇంతకు మించిగా మేము చేసేది ఏం లేదు కదా. ఎందుకంటే 90% వాళ్ళు ఉన్నారు, 10% మేము ఉన్నాము. అట్లే ఉండదు. 90% 10% నైట్ ఇదే మాట మాట్లాడినాము, మీకు ఇదే కావాలి, మేము ఇట్లనే ఉంటాము, మేము మారము,
మా క్యారెక్టర్ ఇంతే అయితే అని అనుకుంటే సర్పంచ్ గారు అనేది నేను ఏంటంటే వెళ్ళిపోతాను. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కొంచెం పిల్లలు బయటికి రాలేకపోతున్నారు అనేది కొంతమంది అన్నాడు. ఉన్నదే వాళ్ళు కదా, ఇంకా కొంతమంది ఇక్కడ ఈడ. ఆహా, అంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు 100 లో 30% ఉన్నారు, 70% లేదు కదా, మనం చెప్పుకుందాం అనే విధంగా చెప్పిండు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు అనుకుందాం ఊర్లో పెద్దవాళ్ళు. 100 మందిలా 10 మంది మాత్రమే ఈ బీసీ బిడ్డలలో 10 మంది 20 మంది మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు 10th క్లాస్ చిన్న పిల్లలు ఉన్నారు. ఈ 20 మంది అయినా అని వాళ్ళకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు అదే మాట్లాడదాం అన్నాడు ఆయన. ఎప్పుడు మాట్లాడతారు? ఎన్ని అది సంవత్సరాలు? చూడండి ఒకసారి మాట్లాడండి, ఎందుకంటే ఒక టైం ఇప్పుడు issue సర్పంచ్ గారు జరుగుతుందని- పొరదప్పి మాట్లాడితే మనం ఒక క్వశ్చన్ అయ్యొచ్చు, అది ఎవరైనా సరే. అవునవును ఆయన ఒక పొలిటిక్ ఒక విధానంగానే మాట్లాడుతున్నాడు. అవును పెద్ద వ్యక్తి కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరైనా సరే, అది అవును. ఏదైనా సరే. మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదనుకో 100% అది పెద్ద చిన్న అనేది ఏముండదు. నాకు తెలిసి మేబీ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు న్యాయం జరగాలంటే ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? వీళ్ళు ఒప్పుకుంటేనా? వీళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు ఒప్పుకుంటే ఊరు మంచిగా ఉంటుంది, మేము మంచిగా ఉంటాము, కలిసిమెలిసి అన్నదమ్ములు లేకుంటాము. ఇన్ని రోజులు కూడా అట్నే ఉందామని మేము ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు ఉండనిస్తలేరు. ఒప్పుకోకపోతే మా దారి మేము తీసుకుంటాం. ఇంకా వీళ్ళు ఆ ఊరికి మాకు సంబంధం లేదు, మాకు ఏమేమి ఉన్న 30 ఏళ్ళు కలిపి డిస్కషన్ చేసి మాట్లాడుతున్నారా? నువ్వు ఒక్కనివే ఈ మాట జారుతున్నావు? మేమందరం డిస్కషన్ చేసి మాట్లాడుకుంటున్నాం. నైట్ ఇదే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మా వాళ్ళు నైట్ ఇదే మాట మాట్లాడారు కదా. నైట్ మా పొలం అనుకోండి, మా ఇల్లు అనుకోండి, మేము ఇల్లు కొట్టేసి వెళ్ళిపోతామని. మేము ఎవరైతే ఉన్నాయి 10 మాది ఒక 12 ఉంటాయి. 12 ఇండ్లు. ఓకే. ఆ 12 ఇండ్ల వాళ్ళు ఒక 3 ఇండ్లు వాళ్ళకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఆ నైట్ ఇష్యూలో రాలేకపోయారు. మిగతా 10 ఇండ్లన్నీ అక్కడే ఉన్నాయి. ఆ 10 ఇండ్ల వాళ్ళందరూ కలిసి మాట్లాడిన మాట ఇది. నా ఒక్కనిగా నా సొంతంగా నేను డిసిషన్ తీసుకోలేను, నా సొంత డిసిషన్ కాదు ఇది. నేను నైట్ వాళ్ళు నాకు పంపించిన వీడియోలు అన్ని చూశాను. చూసి వాళ్ళు ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ ఉన్నా, నేను విలేజ్లో లేను. వాళ్ళు పెట్టిన వీడియోస్ అన్ని చూసి విని మా వాళ్ళతో నేను మళ్ళీ డిస్కషన్ చేసి మాట్లాడుతున్న మాట ఇది. వాళ్ళు ఒప్పుకుంటే సరే కలిసి ఉందాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉందా? లేదు, 100% లేదు. నేను దీనికైతే పేపర్ రేసి ఇవన్నీ రాసిస్తా. సర్పంచ్ గారు ఇది మాట్లాడండి, నేను కూడా ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తా. ఊరికి వచ్చి డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడతాను. నాకేం భయం లేదు. ఎందుకు మరి ఇంత అంటే వాళ్ళు చెప్పుకుంటారా? మరి సర్పంచ్ గారు అన్నట్టుగా 2 రోజులు చూద్దాం, మీరు మాట్లాడండి. ఇక మేము మాట్లాడలేం కాబట్టి మీరు మాట్లాడి ఒక ఇన్ఫార్మ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు మనం మనుషులము. అంటే ఒకప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది ఉండే, కానీ ఇప్పుడు అది ఉండడం అనేది కరెక్ట్ కాదు. అందరం కలిసిపోతురు అట్లాని మొత్తం అని అనట్లేదు. కొంతవరకు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి మనము అనేది నా ఇంటెన్షన్. కొన్ని వచ్చినాయి నా దగ్గర, కానీ మా సైడ్ లేదు ఇట్లా. ఎక్కడా లేదన్నా, ఎక్కడా లేదు. మాది మారుమూల గ్రామము, చిన్న గ్రామాల మావి. అక్కడనే ఇంకా మార్పు అనేది రాలేదు అనేది రాలేదు అని నా ఉద్దేశం. మా ఊర్లోనే ఇంతగానో చూస్తున్నాం, ఇంకా పక్క ఊర్లలో ఎంత ఉందో వాళ్ళు ధైర్యం అట్లా కాదు. ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంటికి సాంగ్ షూటింగ్ చేస్తే మొత్తం అందరు వస్తారు. మా ఇంట్లో ఇల్లు ఉండదు, కిచెన్ లో పోతారు, ఎవరికి నచ్చింది వాళ్ళు వండుకొని తింటారు. అట్లా ఉంటది. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏదైనా పండగ ఉంది, ఏదైనా ఉందన్నప్పుడు సరే పాటించి తప్పలేదు. నోము సందర్భం, నోము సత్యనారాయణ అట్లాంటప్పుడు పాటించాలి. కానీ ఇక ప్రతిసారి ఎవరు రావద్దు ఎవరు చేయొద్దంటే ఇక మరి అన్ని మనం వేసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నకు మీడియా ముఖ్యంగా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. మీకు ప్రశ్న కాదు, ఒక ఛాన్స్ ఇస్తున్నా. నేను మీకు ఛాన్స్ ఇస్తున్నా అనుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ దుర్గామాత పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు మీరు సర్పంచ్ ఎన్ని రోజులు టైం అడిగారు? 3 రోజులు అడిగారు. 2 రోజులు అడిగారు. దుర్గామాత మొత్తం ఎన్ని రోజులు? 9 రోజులు పెడతాను. 9 రోజులు 2 రోజులు అడిగారు. 3 రోజులు చూద్దాం. 4వ రోజు రండి, మీరు వస్తా కంపల్సరీ రండి. మీ ముందే నేను గుళ్ళకి వెళ్తా, నేను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తా. మీడియా ముఖ్యంగా చెప్తున్నా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది మీరు చూడండి. అప్పుడు పిల్లగాళ్ళు రియాక్ట్ అవుతారా, పెద్దవాళ్ళు రియాక్ట్ అవుతారు? అంటే పెద్దవాళ్ళు రియాక్ట్ అవుతారు, పిల్లలు ఏమంటలేరు. పిల్లలు ఎందుకు ఏమన్నారు? ఇంత చిన్న పిల్లగాని కూడా అక్కడ కుల వివక్షత, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మా ఊర్లో చిన్న పిల్లని కూడా స్కూల్కి వెళ్ళే 5th క్లాస్ 6th క్లాస్ చదువుకునే అబ్బాయి కూడా ఉంటది. స్కూల్లో ఇట్లా చూస్తారా? మరి మీ పిల్లలు కూడా అదే స్కూల్కి వెళ్తారా? మీ పిల్లలకు సపరేట్ ఉందా? అందరూ అదే స్కూల్కి వెళ్తారు. అదే ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇదే యాదవ్ పిల్లలు కొంచెం మాలోళ్ళు ఇల్లు అది దాన్ని దూరం పెట్టాడు, అవన్నీ ఉండవు. బేట అక్కడిక్కడ పోయి తినే కాడ పొలాల ఉండదు. గుడి దేవుడు అనే వరకు వస్తుంది. దీనికి మంచి డైలాగ్ ఉంది, కథ మీడియాలో బాగుండదు. గుడి కాడికి వచ్చే వరకు ఇది వస్తుంది. ఎందుకు మరి అక్కడ రానంటూ ఇక్కడ ఎట్లా వస్తుంది మీకు? అది నా ప్రశ్న.
నేనేమంటున్నా, సరే దీన్ని ఒకసారి చూద్దాం, టైం ఇచ్చి కూడా మాట్లాడినాం కాబట్టి రేపు పొద్దున్నే వెళ్ళేటోళ్ళం. ఆయన మాట్లాడదాము అంటే ఆయన అనేది ఏంటంటే నేను ఒక్కనంటే కాదు కదా, అందరం కలిసి మార్చే ప్రయత్నం చేద్దాం అంటున్నాడు. కాబట్టి ఆయన మీరు ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మేము ఊర్లో చాలా సార్లు మాట్లాడుకున్నాము, చాలా సార్లు ఇట్లాంటివి జరిగినాయి, చాలా సార్లు ఇట్లాంటి మాటలు చెప్పారు, అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇష్యూ కొంచెం పెద్దదైంది కాబట్టి మీడియా దాకా వచ్చింది కాబట్టి సరే మేము కూడా మీరు చెప్పినట్టు 2 days టైం ఇద్దాము, చూద్దాము, ఇచ్చేసి మాట్లాడండి, ఏదైనా ఉంటే కాల్ చేయండి, డైరెక్ట్ గా వెళ్దాం. ఓకేనా? ఎవరైనా సరే, ఏ విలేజ్ అయినా సరే కొంచెం ఆలోచించండి. కొన్ని ఎథిక్స్ ఉంటాయి కొంతమందికి. ఒకప్పట్లాగా మసాలాలు వేయకుండా ఇంకోటి వేయకుండా పంటలు పండించి అట్లా మందుల కూడా ఇది. మనిషి బ్రెయిన్ ఒకప్పుడు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ఒక విధంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఎదుటోని ఒక మాట నువ్వు మాదిగోనివి, నువ్వు ఇట్లాంటి మాటలు మాడితే ఎవడు ఇస్తారు గట్టిగా, ఎవడు పడాడు ఇవ్వాలి రేపు. ఒకప్పుడు వేరే ఉండే, ఓ ఇంటికి ఓ సాకలాం ఉండేది వచ్చి, ఇప్పుడు నువ్వు సాకలాం అని ఏమన్నట్టు చల్ ఈ కైండ్ అప్ ఉంటుంది. మాదిగోని నువ్వు మాదిగోనివి అనే వర్డ్ అననికి లేదు. ఓ పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళ కులం మాట్లాడేది. గొల్లోని ఏమంటారు, గొల్లోడు అంటారు, కుర్మోడు అంటారు. వాడు వీడు అనేది కామన్ వాడు కాబట్టి అది పెద్ద అదేం కాదు. కాకపోతే కొంచెం చూసి మనిషిని కించపరిచేలాగా మాట్లాడి వీళ్ళు మాలోళ్ళు ఇళ్ళకి రావద్దు అంటూ ముట్టు అంటే ఇక అది ప్రతి దాంట్లో అదే ఉండాలి. సావుకు అడ్డు ఉండదు, ఇంకో దానికి అడ్డు ఉండదు. మరి మనం పోయేటప్పుడు దేవునితో సమానం కదా, చచ్చిపోయిన వాళ్ళు మొక్కుతాం వాళ్ళని, మనము చచ్చిపోయిన వాళ్ళని. మరి వాళ్ళని పండబెట్టిన కట్టెలు వీళ్ళే తెస్తారు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఇల్లు తోడేది కూడా వీళ్ళే. వాళ్ళకి ఇల్లు కట్టించి అందులో పెట్టేది వాళ్ళ 6 అడుగులు ఇల్లు కూడా వీళ్ళే చేస్తారు. అదెట్లా కాదు? ఆయన మన ఇంటి మనిషే కదా. ఒకసారి ఇది గ్రహించండి, ఓకేనా? కొంచెం మారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.